Telugu states, your story is very inspiring story. Big C and What is the biggest C in Big C? C stands for customer for us. We were able to achieve 50 stores. So which took around 2 years. అదే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎవ్రీ వీక్ ఒక స్టోర్ పట్టుకెళ్ళి I think Big C is the first company to introduce in retail a concept called brand ambassadors. చార్మి గారితో స్టార్ట్ చేసాం మహేష్ బాబు. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డజంట్ హ్యాపన్ ఇన్ ఎ డే. why you start lot mobiles again? అదే సెగ్మెంట్ లో ఈ పాడ్కాస్ట్ థీమ్ is all about real estate. People from RS Brothers are here and South India Shopping Mall is here. What made these retail giants to join and start real estate? See, for any person who's doing business, earning money, whatever it is, his final destination would be real estate. What is the most important thing in real estate? And it is location, location, location. When you look at HONER homes, so it's only for wealthy people? Maybe we directly played an international match. Real estate lo your customer is your brand ambassador. South India మొత్తంలోకే హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ఏరియా కుకట్పల్లి. ఒకే కమ్యూనిటీలో 1500 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ బిల్డ్ చేస్తున్నారు, 2500 స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు, 5000 కూడా చేస్తున్నారు. ఈ 3 సెగ్మెంట్స్ కి 1 crore 2 crores డిఫరెన్స్ ఉంటుంది, విచ్ మీన్స్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళందరినీ తీసి ఒకే చోట అకామిడేట్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. కాన్సెప్ట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఈస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీరు ఎంత హై ఎండ్ లో తీసుకున్నా 3000, మేబీ 3.5. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ లో లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా 12,000 per square feet అమ్ముతారు. వై ఈస్ దట్ సో మచ్? ఎనీ ఇండస్ట్రీ డిమాండ్ తక్కువప్పుడు రేట్స్ తగ్గాలి, విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. గోల్డ్ రేట్ తగ్గిద్దాం అనుకుంటాం, పెట్రోల్ రేట్ తగ్గిద్దాం అనుకుంటాం, అలాగే ల్యాండ్ రేట్ కూడా తగ్గితే బాగుంటుంది అనుకోండి. ఎప్పుడు తగ్గవు సార్. పైన మేము 28th floor లో తీసుకున్నాం అండి, ఒకళ్ళు పవర్ పోతే పరిస్థితి ఏంటి? ఫింగర్స్ క్రాస్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ అని, ఈ 2 years మెయింటెనెన్స్ అన్నీ వస్తాయి కదా, ఇవన్నీ కలిపే కదా ఉండాలి. ఇవెందుకు విడిగా ఉంటాయి అనేది ఒక కామన్. నేను దానికి 2 యాడ్ చేస్తానండి, ఈస్ట్ ఫేసింగ్, పార్క్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ. ఆ చార్జెస్ కూడా ఎలా వచ్చింది? వెస్ట్ ఈస్ ది బెస్ట్ ఫేసింగ్. మీకు ఐడియా? హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ మూవ్ టు 5 kilometers అవే, అక్కడ 500 తగ్గుతుంది, ఇంకో 5 kilometers ఇంకొక 500, ఇంకో 5. వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్టర్, యువర్ వ్యూస్ డెఫినెట్లీ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఫర్ పీపుల్ హూ డోంట్ నో, RealCVK ఈజ్ ఆల్ అబౌట్ పాడ్కాస్ట్ విత్ ది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఇప్పుడు వై షుడ్ యూ వాచ్ అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్ యూ ఆర్ ఫ్రమ్, eventually everybody's dream is to own a property. So this will give you enough source of knowledge about real estate. Then if you want to buy a property, you mostly rely on sales and marketing teams includes brochures and whatnot. But this gives you an opportunity directly here to the top brass of the respective real estate company. Last but not the least, whoever we are podcasting with are extremely successful in their careers. So this gives you a source of inspiration. So keep watching. ఈరోజు పాడ్కాస్ట్లో మన గెస్ట్ మిస్టర్ స్వప్న కుమార్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ HONER హోమ్స్. ఈయనతో పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ వెరీ వెరీ స్పెషల్ ఆల్సో. ఎర్లీ 2000s విజయవాడలో ఒక్క బ్రాంచ్తో బిగ్ సి స్టార్ట్ చేసి వితిన్ నో టైమ్ ఎంటైర్ సౌత్ ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేసి దాన్ని చాలా సక్సెస్ఫుల్ వెంచర్గా చేశారు. దాని తర్వాత లాట్ మొబైల్ స్టార్ట్ చేసి దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. అండ్ ఏ డికేడ్ బిఫోర్ హీ వెంచర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ విత్ ద బ్రాండ్ HONER హోమ్స్ and made mark in Hyderabad real estate within no time. His journey is a true example of successful entrepreneurship. 20 years lo manishi inta cheyachu anpichindi. So this podcast will be truly interesting. Don't miss even a minute. Let's get started. So before watching this podcast, I want to thank the amazing team at Lordly who are specialized in marketing for real estate, who are helping me to reach these videos to the wider audience. Hello sir, welcome to RealCVK. Thanks for your time. So, when it was said Mr. Swapna Kumar is coming, all in my mind was your legacy, Big C, lot mobiles, a lot. So, before we talk about the current venture, HONER homes, all that, so I wanted you to talk about your background, from where you started and how the Big C story, the sensation in Telugu states happened. Yeah, please take us through. Definitely, Andy. When you start with our businesses that we started, definitely దాన్ని ఏమంటారంటే it's like first love to us. So everything related to business, related to customer or related to the challenges in the business and నేర్చుకుందైతే డెఫినెట్గా ఆ బిజినెసెస్ నుంచే. See, when we started that business, it was in a very nascent stage. Nascent stage అంటే ఏంటంటే there was no proper
billing for the phones. There was no proper distribution channel for the phones. There was no organized way of selling a phone. So అలాంటి టైంలో ఏంటంటే ఒక రకంగా రిస్క్ అని చెప్పండి. వీ స్టార్టెడ్ ద బిజినెస్ వెన్ ఇట్ వాజ్ అన్ఆర్గనైజ్డ్. అండ్ ఆ టైంలో ఏంటంటే దట్ విత్ బిల్ వితౌట్ బిల్ దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. బట్ మేము తీసుకున్న రూట్ ఏంటంటే టు ఫాలో వే in which there is transparency to the customer, and we can give them a genuine product, and which has warranty, and they can trust on us. Like very smuggled market lono late itla vachin chotla entante chaala problems vachayi. So the market growth vachetappadiki people's trust, from that day starting 2002 till now, so it has grown tappite ఏ రోజు. So that is like the first corporate style of selling mobile phones. Absolutely. Endukante I can proudly say so. We have introduced so many firsts in that, like live phones, on display petti customer. Endukante phone konali, so people used to know and understand the shape, form, touch, feel and undedi. So nobody used to open the box in those days. So but we've taken that initiative. We have given them live phones avnivandi. And కస్టమర్కి వచ్చేటప్పటికి వీ ఆల్సో గివెన్ సర్వీస్ అట్ స్టోర్ లెవెల్. ఎందుకంటే ఫోన్ తీసుకున్నాక చాలామందికి దెర్ యూస్ టు బి సర్టన్ థింగ్స్ లైక్ వెళ్ళే కొద్ది మెమరీ కార్డ్స్ వచ్చినాయి, కొంతమందికి ఇన్స్టలేషన్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో ఇవి ప్లస్ ఎనీ హార్డ్వేర్ రిలేటెడ్ ఇవి కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సి ఆల్ దట్ యాక్షన్స్ ఆర్ కెప్ట్ ఫ్రమ్ కస్టమర్ డిమాండ్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ కీపింగ్ కస్టమర్ ఫస్ట్ అండి. So that's how Big C made. If what is the biggest C in Big C? C stands for customer for us. So that's how so and that's a very innovative idea. Big C and 2002 lo I think you started somewhere in Vijayawada and you took it to national level. So before you start that, what is your background? So it was started along with my partner Balu Chaudhary Garani. So along with him, so I was executive director there. It was a learning platform for me more. So that's how I started there as a partner. Yeah. Sure. So what's your education background before starting? So I did business management, and post that వచ్చిన తర్వాత I initially started Granite. Okay. This thing అంటే ఓన్ ఫ్యామిలీ బిజినెస్ ఉండేదన్నమాట, ఫాదర్స్ ఫ్రెండ్ మీ. సో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే I was there in విశాఖపట్నం. So we used to like export granite ఇదన్నమాట. So it's not a business, something for a startup or something. So it's అక్కడ ఇన్నోవేషన్ అనే దానికన్నా నేనేం చెప్తాను అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డూయింగ్ అండ్ ఎక్స్కవేటింగ్ అ థింగ్ ఇన్ అ వే దట్ యూ గెట్ అ గుడ్ మెటీరియల్ దట్ ద బిజినెస్ ఇస్ సక్సెస్ఫుల్. అదర్వైజ్ సో ఇట్ నీడ్స్ టు బి డన్ అన్ అ లార్జర్ స్కేల్. సో దెర్ విల్ నాట్ బి ఎనీ వుడ్ అదర్వైజ్. సో అట్లా దట్స్ వాట్ స్టార్టెడ్. Then I've met Mr. Balu Chaudhary, and then we've thought that why not we expand the business. So how did you do the market analysis to whether this is a successful model? Because appudu varaku aithe asala ee mobile shops I myself is a mobile frenzy guy in those days. So okay. I used to be a kotta phone astappudu I remember like 3210 and 3300 and 2210. Nokia used to be the market leader then. So ఇనిషియల్గా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, వన్ డే మా ఫాదర్ ఫ్రెండ్ ఉన్నారు శివ్ ప్రసాద్ గారు. అండ్ సో ఐ వాస్ గోయింగ్ అండ్ హీ సేయింగ్, సి దిస్ వుడ్ బికమ్ అన్ అడిక్షన్ దట్ యూఆర్ గెటింగ్ యువర్ వరల్డ్ ఇన్ టు యువర్ హ్యాండ్, అండ్ ఐ సీ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ అది ఐ హ్యావ్ నాట్ ఈవెన్ ప్లాన్ ఫర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్, బట్ దట్ వాజ్ సంథింగ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ దట్ I think back of the mind, okay. So you never thought this will become a chain of shops? Never thought. అంటే see, in the initial days అంటే మేము మాట్లాడుకుంటున్నప్పుడు, నేను బాలు గారు మాట్లాడుకుంటున్నప్పుడు, I used to tell him that there is a scope for 15 stores here in Hyderabad. That you started first store in Hyderabad? No, first was in Vijayawada. Okay. But then అప్పట్లో అమీర్పేటలో ఉండేది. సో ఇది కాకుండా we have another 15 stores that we can. So I used to tell him that we can have stores in the major areas, then that is biggest. And see, today I think I can say that we have almost 50-60 branches in Hyderabad. But at that point of time, so when you are starting, that was the initial time lo మేము అనుకున్న అట్లా అనుకొని. How did you scale so much? And what is the support behind it? Because starting one store, I think me any fancy stores, central AC, display, all that stuff. Correct.
And way back in 22, Correct. 2002, అప్పటి నుంచి like you scaled See, very then, big. Wherever so that's you what see. we used to even when we used to talk to brands, we used to tell them, see, mobile phone is something like it's a box. Now, even when we used to train our people, used to say like, whether you are delivering a box or you are delivering an experience. So చాలా మందికి ఏంటంటే in the initial days mobile phone start అయినప్పుడు ఏంటంటే they're supposed to be educated about it. It's like the features that it has. Correct. See, any manufacturer who's manufacturing a phone, customerని అర్థం చేసుకొని చేస్తారు. So initially it used to be just like, replace your watch, alarm, and then some polyphonic ringtones and unde. Then you used to have that snake game. So there are only limited features in the phone which customers or people Excited about were able to do. But then వెళ్ళే కొద్ది technology came in, RAM పెరగటం, memory cards పెరగటం, external memory, all these things have actually, it's a very big disruptive product after the computers. Correct. Yeah. Of course. And this is something personal to each and every individual. Correct. You can share your computer or a laptop or anything, but this is something very personal to you. So వెళ్ళే కొద్ది ఏమైందంటే వాళ్ళకు కూడా what can I do? So that's when iPods ఉండాయి. So all the phones, when the memory cards have come, they've started replacing iPods. So iPod used to be a very costly device in those days. And గుర్తుంటే Sony Ericsson కింద అయ్యి, they used to bring a phone called a Walkman phone అని, దాంట్లో ఇలా సిరీస్ అని వచ్చి MP3 సాంగ్స్ వినటం, దాని తర్వాత స్క్రీన్ సైజెస్ పెరగటం, వీడియోస్ పెరగటం. So there is lot of education that we need to do, lot of customers. See, experience ఇవ్వకుండా you cannot sell a high value phone. Right. And what it did, so need for training, need for understanding technology, making customer aware of it, pushing higher ISPs and average sale price value. And see, when you know the technology itself, you will buy it. If you don't know, you will never buy. So you feel it complicated. So atla this put us there. దాని తర్వాత ఇన్నోవేషన్ ఏమైందంటే కస్టమర్, సో ఎలా ఇస్ ఇన్నోవేషన్, ఇందాక చెప్పినట్టు ఒక లైవ్ ఫోన్ చూడాలి అంటే whether it suits me or not, whether I'm comfortable with the interface, ఇవన్నీ కూడా ఏంటంటే unless you don't put it, వచ్చేది కాదు. సో అది పట్టడం మూలాన, so he was able to browse through the phone, everything, and his purchase decisions would be very strong. And that used to create a very good bond. అప్పటి వరకు ఇలా ఫోన్ బాక్స్ సీల్ తో కొనుక్కోవడం ఎవర్ లేరు. కరెక్ట్. అండ్ ఇట్లా టు చైన్ ఆఫ్ స్టోర్స్, ఐ థింక్ 100+ స్టోర్స్, ఎట్లా డిడ్ యు గో త్రూ ఫ్రాంచైజీ మోడల్ ఆర్ ఆల్ యువర్ ఓన్? No, చాలా our own stores అండి. So anything and everything doesn't happen in a day. So see, that's a strong brand story. Correct. See, by 2006, when I said our vision was 15 stores in Hyderabad అనుకునే టైంకి, 2006 we were 11 stores అనుకుంటే. 2007, 2008, I think by September we were able to achieve 50 stores. So which took around 2 years. By 2011 we've reached 100 stores. So from beginning to there it took 9 years అనుకుందాం. అదే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎవ్రీ వీక్ ఒక స్టోర్ పట్టగలిగాం. వండర్ఫుల్. సో the story here, I ఏమంటానంటే, ఫస్ట్ ఇట్ ఈస్ లైక్ you anybody who starts a business, so they'll have to first understand, so దాంట్లో ఉన్న సాధక బాధకాలు, ఛాలెంజెస్, కస్టమర్ రిలేటెడ్ ఛాలెంజెస్, పీపుల్స్ టీమ్ రిలేటెడ్ ఛాలెంజెస్, సిస్టమ్ అండ్ ప్రాసెస్ సెట్టింగ్ ఛాలెంజెస్, టెక్నాలజికల్ ఛాలెంజెస్. సో ఇవన్నీ ఒక్కసారి వన్స్ మనం when we know them, when we understand them day in day out అర్థమైన తర్వాత, now to replace them or duplicate them is not a big task for us. And మీరు చేసినప్పుడు that investor ecosystem, startup ecosystem was not prevalent. Not there. You did so well. Maybe that's a blessing for us. If that would have come, we would have not had so strong basics కూడా అయి ఉండొచ్చు కదా. How did this finances come, so much money management? So is it not like... it is like, see, we've self-funded the business. కొంత బ్యాంక్స్ నుంచి తీసుకున్నాం, కొంత the more the business has grown, we've reinvested in the business. So 10 stores, now you made something and you reinvested, and then you made another 10 stores, then 20 stores have been reinvested. So that organical way ne ee brand grow ayindandi. And one more thing is, I think Big C is the first company to get celebrities. And ippudu is the first company Telugu to introduce in retail a concept called brand ambassadors. So first it started Charmi గారితో స్టార్ట్ చేసాం, మహేష్ బాబు. సో బట్ ఇనిషియల్ గా ఫస్ట్ స్టార్ట్ చేసిన 2006 లో సక్సెస్ఫుల్, లైక్ అంటే అంత బ్రాండ్ ప్రజల్లో. See, brand ambassadors do work for us, ఎందుకంటే they always have that charm. అండ్ అసలు అప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో బ్రాండ్ అంబాసిడర్ ని హైర్ చేసిన కంపెనీ లేదు. సో అంటే ఎట్లా, హౌ డిడ్ యు థింక్ ఆఫ్ దట్? No, see, because
కొంత నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ ఇన్ టు ఫిలిం బిజినెస్ ఎర్లియర్. సో కొంచెం ఇది ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అప్పటికే ప్రోడక్ట్స్ లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ వీళ్ళు చేస్తున్నారు. ఒక్కసారి చైన్ ఆఫ్ అవుట్లెట్స్ పడదాం అనుకున్న తర్వాత ఇన్ ద ఇనీషియల్ డేస్ ఏమవుతుందంటే ఫర్ యూ టు గో టు అన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ మేక్ పీపుల్ నో దట్ యూ హ్యావ్ అ ఫిజికల్ స్టోర్ ఇన్ వన్ లొకేషన్. హైదరాబాద్ లాంటి ఏరియాలో 15 స్టోర్లు పెట్టాలంటే ఇట్ ఈస్ అ వాస్ట్ సిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కస్టమర్ షుడ్ నో దట్ అ స్టోర్ ఈస్ కమింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అలాంటిది జరగాలన్నప్పుడు ఆ మెసేజ్ ఫాస్టర్గా వెళ్ళటానికి వీ నీడ్ అ ఫేస్ టు టెల్ దమ్, బికాస్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ యంగ్, వెరీ వాట్ యూ కాల్డ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ పీపుల్ టు బై ఇట్. సో ఈ రోజుకి నేను ఏమంటానంటే ఇంక్లూడింగ్ యూ, ఆ ఫోను మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఈరోజు మీరు కొత్త ఫోన్ తీసుకుంటే ఒక 3 days అయితే దట్ ఎక్సైట్మెంట్ విల్ ఆల్వేస్ బి దేర్, దట్ న్యూ యూ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ ఇట్, లుక్ ఎట్ ద టెక్నాలజీ, దట్ యాప్స్, ఆ చామ్ ఎప్పటికీ పోదు దాంట్లో. సో దిస్ ఎక్సైట్మెంట్ విచ్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద ప్రోడక్ట్, సో దట్ ఇట్ సెల్ఫ్ క్రియేటెడ్ అ బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఎందుకంటే this is one product in the I think I would say in last 50 years which has impacted the human lives also. Communication, phones, business, about your relationship. So people going abroad, studying there, getting in touch with their parents. ఏ రకంగా చూసినా added to it when the technology has come like your Facebook అవనివ్వండి, వాట్సాప్, వీడియో కాల్స్, అప్పట్లో స్కైప్ అనేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ టు డూ. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఫ్యూయల్ గ్రోత్ అండ్ టెక్నాలజీ రావటం, యాడింగ్ టు ఇట్ విచ్ హెల్ప్డ్ అస్ టు మూవ్. సో ఇందాక అదే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ అనేది చెప్తున్నప్పుడు ఏంటంటే ఇనీషియల్లీ స్టార్ట్ చేసి మూవ్ చేసినప్పుడు ఏంటంటే లైక్ హైదరాబాద్ మెట్రోస్, ఆల్ Tier 1 cities like విజయవాడ, వరంగల్, తిరుపతి. సో ఇవన్నీ కూడా I need. Then we moved to Tier 2. Then we moved to Tier 3 cities also. So that way we were able to expand our network. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈవెన్ నౌ టుడే ఆఫ్టర్ 20-25 years బ్రాండ్ విల్ హ్యావ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రొడక్ట్ విల్ హ్యావ్ బ్రాండ్ అంబాసిడర్. Absolutely. A retail chain, for example, a chain of who sells cars or supermarkets, even now they don't have brand ambassador. You've drawn an interesting ideology way back. I think because I said the product is young, number one. Number two, I'll tell you helped some companies also like Samsung for that matter. Correct. You are I'll tell you how a brand ambassador helps. See, the concept of brand ambassador is very simple. See, nothing to say. Every star has their own face value, everything. When we hire a brand ambassador, see, initial గా ఒక brand ambassador తీసుకున్నప్పుడు బిగ్ సి అనేది జనాల్లోకి, మాధ్యమంలో ఇట్ వుడ్ గో వెరీ ఫాస్ట్ అండ్ టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ అ బ్రాండ్. So let us say if that star's image is here and the brand's image is here, so definitely with that star image this brand is taken there. Then this brand has to perform, and once it has performed, so the brand ambassador will furthermore add his charisma or value to make sure that it is kept in that same league అనమాట. అట్లా చేసుకుంటారు. ఇప్పుడు బిగ్ సి వాజ్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ అంటే వై యూ స్టార్ట్ లాట్ మొబైల్స్ అగైన్ అదే సెగ్మెంట్ లో అదే కస్టమర్ బేస్ ఇంకో బ్రాండ్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో నేను ఏమంటానంటే ఇది ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం 2002లో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజున్న మార్కెట్ CDMA అని ఉండేది. రిమెంబర్ GSM, CDMA, రిలయన్స్, టాటా ఇండికమ్. సో ఆ మార్కెట్ ఈ మార్కెట్ రెండు ఉండేవి. అండ్ మీరు నమ్మరు, ఒక స్టోర్ ఓపెన్ చేసినప్పుడు at any given point of time 50 to 100 people ఉండేవాళ్ళు స్టోర్లో. దట్ యూస్ టు బి ద క్రేజ్ ఫర్ దిస్ ప్రోడక్ట్. సో ఐఎమ్ టిపికలీ సేయింగ్ ఇన్ అన్ ఈవినింగ్ ఒక 5 o'clock నుంచి 9 o'clock వరకు తీసుకుంటే ఇట్స్ అ పీక్ టైమ్. సో వీ యూస్ టు హ్యావ్ అరౌండ్ 36 people ఆర్ సెల్లింగ్, బట్ స్టిల్ టు అడ్రస్ పీపుల్ ఇట్ యూస్ టు బి అ ఛాలెంజ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఏమంటాను 2012కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఒక స్మార్ట్ ఫోన్ ఇందాక మీకు చెప్పినట్టు కస్టమర్కి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రోడక్ట్ ఫీచర్స్ చెప్పాలి, ఆ ప్రోడక్ట్లో ఉన్న బెనిఫిట్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ యూస్ టు టేక్ సమ్ టైమ్. ఇది చేయాలరా అనుకున్నప్పుడు ఏంటంటే సో బిగ్ సి వాజ్ సో సక్సెస్ఫుల్ యాజ్ అ బ్రాండ్. సో వీ ఇనీషియల్లీ థాట్ వై డోంట్ వీ స్టార్ట్ సంథింగ్ లైక్ an extension with smartphone which will only have
అది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు వెనకాల కౌంటర్ లేకుండా ఓన్లీ వీ స్టార్టెడ్ విత్ లైవ్ ఫోన్ కమ్ పికప్ ద ఫోన్ ఎవ్రీథింగ్ బట్ వీ బిల్ విచ్ ఆర్ ఫోన్ యూ పిక్డ్ అప్ అని. సో ఇట్ గేవ్ అస్ అ ఛాన్స్. దాన్ని ఏమంటారంటే ఒక డిస్టింక్షన్ చేసి ఇన్ దిస్ బ్రాండ్ వెన్ యూ గో ఇందులో స్మార్ట్ ఫోన్స్ వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ అ లాట్ స్మార్ట్ షాపింగ్. సో స్మార్ట్ ఫోన్స్కి వెళ్ళిన వాళ్ళు ఆ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్వైరీస్ వాళ్ళన్నీ అడ్రస్ చేసి ఇవ్వడానికి ఆ డిస్టింక్షన్ పెట్టాం. ఎందుకంటే ఫర్ అ బ్రాండ్ సక్సెస్ఫుల్ లైక్ బిగ్ సి వాళ్ళకి డిస్టింక్షన్ ఇచ్చే టైం ఇవ్వకపోతే వాట్ వీ అబ్జర్వ్ వెన్ వీ పర్సనలీ విజిటెడ్ ద స్టోర్స్ దీస్ పీపుల్ ఆర్ నాట్ స్టాండింగ్ దేర్. సో ది వెయిటింగ్ ఫర్ సంబడీ టు అటెండ్ దెమ్. అండ్ డెఫినెట్గా పాపం వాళ్ళు కూడా సేల్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు సెల్ సంథింగ్. సో ఇప్పుడు ఈ రానప్పుడు ఏంటంటే దే యూస్ టు గెట్ అండ్ దే యూస్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద స్టోర్. దట్ ఈస్ వై వీ ఫౌండ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అ ప్లేస్, వీ నీడ్ టు క్రియేట్ ప్లేస్ ఫర్ దెమ్. అది కూడా ఇట్ యాక్చువల్లీ ప్రోబ్డ్ us to even further more expand Big C కూడా. In one area when you have only one store and people wanted to buy with you, everybody is coming there. If దగ్గరే కనుక ఇంకో బ్రాంచ్ పెట్టగలిగితే then this traffic is always distributed. Yeah, and customers are addressed well. Correct. So that's also one of our expansion this thing. That's how lot our అండ్ ఇప్పుడు అంటే ఈవెన్ ఈ స్టార్ట్అప్ కల్చర్ స్టార్ట్ అయినది కూడా ఎగ్జిట్ అవుదాం అట్లేం అనుకోలేదు వీటి నుంచి. M&As ఏమి ప్రపోజల్స్? ఎవ్రీ బిజినెస్ డ్యూ రెస్పెక్ట్స్ టు దిస్ జనరేషన్ ఇప్పుడు వస్తున్న బిజినెస్లు కానీ ఇవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సో దట్స్ ఎగ్జిట్ ఈస్ సంథింగ్ విచ్ వుడ్ ట్రై టు క్రియేట్ వాల్యూ ఫర్ బిజినెస్ అని ఉంటుంది. బట్ వెన్ వీ స్టార్టెడ్ ఓ వాల్యుయేషన్ చేద్దామనో దీన్ని చేద్దాం కనుకంటే ఒక మంచి బ్రాండ్ తయారు చేసి ఒక మంచి ఇది చేద్దాం అనే దీంతో వచ్చాం. ఎగ్జిట్ అని అన్నాను కానీ ఫైనాన్షియల్ వే టు మేక్ ఇట్ గ్రో ఆర్ సంథింగ్ వీ ట్రైడ్ ఇన్ అ వేస్ వేర్ వీ కెన్ క్రియేట్ ఒక ప్రైవేట్ ఈక్విటీ అలా చేద్దాం అది కూడా ఎక్స్ప్లోర్ చేశాం. కానీ we had our clear plans of how do we wanted to take this business. But ఎలా చూసుకున్నా ఐ థింక్ ఇన్ తెలుగు స్టేట్స్ అట్స్ యువర్ స్టోరీ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. బిగ్ సి అన్న ఇట్స్ ఏ ట్రెండ్ సెట్టర్ ఫర్ దట్ మ్యాటర్. Definitely ఎందుకంటే there was a lot of learning from there, like how you said we have done different things, we have done certain innovative things, we have done customer centric things. And ఇందాక చెప్పినట్టే సింపుల్ ప్రాసెస్ ఫర్ ఎనీ బిజినెస్ లైక్ యువర్ సిస్టమ్స్ ప్రాసెస్ షుడ్ బి సో స్ట్రాంగ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ మేనేజింగ్. సో వీవ్ గ్రూమ్డ్ అవర్ పీపుల్. ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సమ్వేర్ నేను ఒక విజిట్ చేస్తున్నప్పుడు మిర్యాలగూడ ఆర్ ఐ గో టు డీప్ ఇంటీరియర్ ఆఫ్ బోధన్ ఆర్ ఇఫ్ ఐ గో ఇంటూ శ్రీకాకుళం ఆర్ విజయనగరం వెళ్ళినా కూడా ఆర్ మదనపల్లి ఆర్ మేనేజర్స్ ఎర్న్ అరౌండ్ 35 to 40. సో అతనున్న సొంత ఊరిలో ఉండి అతను అది ఎర్న్ చేస్తారు. సో హీ యాక్ట్స్ యాజ్ అ బిజినెస్ ఓనర్ ఫర్ దట్ పర్టికులర్ స్టోర్. సో ఇట్లా చూసుకుంటే ఏంటంటే టుడే ఇన్ దట్ బ్రాండ్స్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 3,500 పీపుల్ వేర్ దే ఆల్ కెన్ టాక్ టెక్నాలజీ. సో ఒకప్పుడు దిస్ టెక్నాలజికల్ టర్మ్స్ అందరికి వచ్చేవి కదా. సో వీ ట్రైన్ దెమ్. సో టెక్నాలజికల్ ట్రైనింగ్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది, product knowledge, and even brands would invest their time. So that way they are taught, and these people from sales they'll grow to manager level to ASM, RSM. So circles ani chusam. Nice. So anyways, it's really glad to talk to you this way. And manam after this ఈ podcast thing is all about real estate. Yes. So and then from there you started HONER Homes, is it? Anything between this? In 2015 we have started this Sunday. So just take me through like how this HONER Home started, because when I did bit research about you, దీంట్లో people from RS Brothers are here and South India Shopping Mall is here. Very good friends. Yeah. So what made these retail giants to join and start real estate? Retail giants join అని కాదు, even in business మాకు. So you are no way concerned, not directly related to RS. We are not relatives, but we are very good friends from long time, even before this business. Okay. So they were also into retail, we were also into retail. So initially when we are building our stores, we used to have our common architect. So that's how we came to know each other. Then we used to have common bankers. So their bank and ante ee banks ente they used to have this corporate accounts ani they used to conduct something where we used to completely meet. Then we used to have our own media agencies which are common. Then we used to go interact in this media get together. Atla a friendship has developed. Then post that they used to come to our family functions, we used to go there.
So it's a basic good relationship, nothing related to finance that we are sharing. But in 2015 itlage we've met together in one of the awards function. So that is when we said that itla oka manchi sthalam chustunnamo manam it has futuristic. So at that point of time, strictly asking, it was only like whenever casual discussion ఏంటంటే whenever you're doing a business or something, it is always said that కొంత real estate lo if we keep it. So as I said, by 2015 even businesses have grown, and we were doing it from last 13-14 years కూడా అయిపోయింది కాబట్టి చేద్దాం అని చెప్పి తీసుకున్నాక సో దిస్ డిస్కషన్ వాజ్ వాట్ డూ వీ డూ, హౌ డూ వీ డూ అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళటం లేదు. ఒక నిజంగానే మేము అప్పటికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 9 years back. సో షుడ్ వీ గివ్ ఇట్ టు సమ్ గుడ్ డెవలపర్, ఎట్లా చేద్దాం. సో వీ అప్రోచ్డ్ అవర్ ఆర్కిటెక్ట్ జెనిసిస్ అని చెప్పి. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ దీస్ ఇట్లా చేస్తే బాగుంటుందా, ఐడియా, డిజైన్, వాట్ సెల్స్, విచ్ సైజ్, కస్టమర్ ఎన్ని మాడుతున్నాం. Somehow he found like, why don't you do the business? Then the point was, see, we're so good with our retail, and ఇందాక నేను చెప్పినట్టు we're in love with the business that we're doing, the product, customer, success, the growth, the story, everything. So suddenly it's a paradigm shift. Yeah. Like, it's a new this thing, and it's like you need to have all the people who are technically sound, experienced, good. See, what you're trying to do is you're driving a business. So when you do a customer centric business earlier, so ఈ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే రైట్ ఫ్రమ్ సీ ఇన్ రీటైల్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఫర్ అ మార్జిన్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఎ కస్టమర్, ద సర్వీస్ దట్ వీ డూ ఇస్ గ్రేట్. When it comes to this business, so it acts with the person's investment for a lifetime. So somebody's dream home, somebody who wanted to buy it for a lifetime. So alantivi, I think you are the right people, and he actually pushed us. So then we've got into planning, then we've got experienced people as a team, then we took experienced contractors as this thing, and successfully launched our first project, Vivante. So we took care. So sir, before going next, ఇప్పుడు లైక్ 9 years ఈజ్ వెరీ యంగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనకున్న జైంట్స్ చూస్తే, సెకండ్ ఎవరైనా కొత్త రియల్టర్ అండ్ ఇఫ్ యూ సీ ది హైదరాబాద్ ట్రెండ్, దే విల్ స్టార్ట్ ఇన్ డిస్టెంట్ ప్లేసెస్, కొల్లూరు, మోకిలా, టు బి సేఫర్. కరెక్ట్. మీరు స్టార్టింగ్ యూ వెంట్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టార్ట్ దట్స్ వాట్ అండ్ దట్స్ వేర్ సో సీ డ్రీమ్ బిగ్ ఫ్రమ్ టిల్ టుడే. సో మేము చేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయినా ఏంటంటే ఇప్పుడు దాకా మా ల్యాండ్ మేము కొనే చేసాం. ఓకే. సో అక్కడ మనం కొని చేసాం, ఇక్కడ మనం ఇది కొనే చేస్తున్నాం. సో అట్లా కొనే చేస్తున్నాం. I still say that ఒకటో రెండో డెవలప్మెంట్ కూడా చేయాలి. దట్ విల్ ఆల్సో మేక్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్. సో అలా కొనే చేసాం. అయితే సి యూజువల్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ఒకటి అంటారు. సో దే సే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఇట్ ఇస్ లొకేషన్ అంటారు. సి దిస్ ఈస్ అ రెగ్యులర్ నార్మల్ జనరల్. నేనేమంటానంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ లొకేషన్. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ గుడ్. యువర్ డిజైన్ హ్యాస్ టు బి fantastic. Third thing is your timing. So I'll say what happened for HONER was the timing was very good. See, in 2016 when we started the business, the market was not so great. So it's not like so accommodative or inviting, or it is not that so the interest. But going forward with the growth story, with the projects that we did, timing actually helped this business. 1, 2, design. So design intent to దీంట్లో ఏంటంటే how much ever మనం ఎలా ఇన్వాల్వ్ అయ్యాం, వీ డిడ్ అవర్ రీసెర్చ్, కస్టమర్ బడ్జెట్ ఎంత ఉంటుంది, విచ్ పర్టికులర్ బడ్జెట్ సెగ్మెంట్ కస్టమర్స్ డిమాండ్ వాజ్ దర్ ఎట్ దట్ టైమ్, అదంతా హెల్ప్ చేసింది. సో యాజ్ యూ సెడ్, దెన్ ద లొకేషన్ ఆల్వేస్ ప్లేస్ ది రోల్. లైక్ పీపుల్, ఇఫ్ ద లొకేషన్ is good, 50% of people would prefer to have a home there. So that's how we started. So 9 years, just can you take through the growth story? Because Growth you story started, ante, I think, correct. you did So so first many project. formats in just 8-9 years. అవునండి, అంటే దట్స్ వాట్. సో మేబీ we directly played an international match, if I have to say in cricket terminology. సో డైరెక్ట్గా రంజీస్, స్టేట్స్, నేషనల్స్ డైరెక్ట్గా దిగేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినట్టే. బట్ ఇట్ గేవ్ అస్ ఇట్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఆల్సో. సి కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఏంటంటే ఈ బిజినెస్కి వచ్చేటప్పటికి by that time we have not started or we have not somebody new into business, a different shift. So this is a new business for us,
But as a business house or business people with the kind of experience me or my partners has, so we are already into successful business. So ఆ బేసిక్ బిజినెసెస్లో ఉండే ఛాలెంజెస్ అవనివ్వండి, అది డిమాండ్ చేసే ఏదంటే వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దమ్. సో అప్పటి వరకు మీరు యు ఆర్ సెల్లింగ్ సమ్ వన్స్ ఎల్స్ ప్రోడక్ట్స్ రిటైల్ అంటే correct. రియల్ ఎస్టేట్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ ప్రోడక్ట్ బై క్రియేటింగ్ బిల్డింగ్ ఎ న్యూ ప్రోడక్ట్ అండ్ how గివింగ్ does ఇట్ టు దెమ్. how is that a That's very challenging. At the same time, it is in real estate, it is all about customer is trusting and believing with you, even before looking at the product. So, product is not made today. If you're selling him, you're selling him a concept which is shown in images or in a walkthrough or something, and you're saying that this is the product that we are going to deliver you. సో ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ని మనం చెప్పిన దానికన్నా బెటర్ ప్రోడక్ట్ ఇవ్వాలనే దానికి ఫస్ట్ ప్రాజెక్ట్లో చాలా చాలా తపన పడ్డాను నిజంగా. ఎందుకంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే ఫర్ దట్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిపి శానిటరీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మెటీరియల్స్ దట్ వీ యూస్డ్, ఒక లగ్జరీ ప్రాజెక్ట్లో యూజ్ చేసే దాన్ని యూజ్ చేసాం. బట్ వీ హ్యావ్ నాట్ సోల్డ్ ఇట్ ఫర్ ఎగ్జాబరెంట్ ప్రైస్ చేయకుండా వీ సోల్డ్ ఇట్ ఫర్ అ జెన్యూన్ ప్రైస్. Maybe that gave us good basic strength. We had our set of challenges in that product. I'm not saying it was rosy. We were able to do it anedi kaakapoyina. But one and one, as I said, because of the collective experience that our partners bring into that business, we were able to address it in a right way. But మీరు అంటే ప్రీవియస్ బిజినెసెస్ ఆఫ్ యువర్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్, it was catering to all segments like lower middle class, and when you look at HONER homes now, I think you all do luxury high rise apartments, so it's only for wealthy people. And I'll have to say you do both and endukante if we go to our first project and see, real estate market is typically divided like this, like that 60% of the market is that 1 crore to బిలో అలా వస్తుంది. అంటే 60-50 lakhs బిలో ఉన్న వాళ్ళు ఒక 40% ఉంటాయి, 60 to 1 crore ఒక 17-18% ఉంటాయి. సో నేనేమంటానంటే టిపికల్లీ 75% అనే వాళ్ళు 1.5 crore బడ్జెట్ కిందే ఉంటారు. సో మేము ఇప్పుడు చేసింది వీఆర్ 2 projects old, వేర్ లైక్ ఆల్మోస్ట్ 2000 homes మేము డెలివర్ చేసాం. ఈ 2000 homes ఏదైతే ఉన్నాయో ఈ 70%నే టార్గెట్ చేసాం. The name and fame that we've got is because we came into heart of the city with HONER Richmond project which is there. So సిటీలో విల్లా ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో వీ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ వీ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్. 2, సిటీలో చేయటం మూలాన బికాస్ ఆఫ్ దట్ కాస్ట్ ఆర్ దిస్ థింగ్ అండ్ ద వే వీ హ్యావ్, సో దీని మీద ఆ ప్రాజెక్ట్ తెచ్చిన హైప్ వల్ల మీకు ఇది వచ్చింది. సో దట్స్ ఐ సెడ్ దట్ పొజిషనింగ్ వచ్చింది. కానీ సిగ్నాటిస్ట్లోకి వచ్చారు. ఈవెన్ టుడే ఇన్ కూకట్పల్లి ఏరియా, సో ఇక్కడికి వస్తే సో 1695 square feet తీసుకుంటే ఇట్ ఈస్ స్టిల్ అ ప్రోడక్ట్ విచ్ ఇస్ అపీలింగ్ టు దట్ అఫోర్డబుల్, నాట్ సో అఫోర్డబుల్, ప్రీమియం అఫోర్డబుల్ దీని కింద వస్తుంది. ఓకే. సో ఇప్పుడు లైక్ రియల్ ఎస్టేట్ వెన్ యూ బిల్డింగ్ సంథింగ్ ఇట్స్ హ్యూజ్ ఎఫర్ట్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ ప్రొక్యూరింగ్ ల్యాండ్ అండ్ దెన్ మేకింగ్ ఇట్ హ్యాండ్ ఓవర్. సో ఒక ఇల్లు కట్టడమే చాలా కష్టం ఇప్పుడు. లైక్ బిల్డింగ్ యువర్ ఓన్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూజ్ డ్రీమ్. మీరు యూ టేక్ ఏ బ్యారన్ ల్యాండ్ 20 acres 30 acres యూఆర్ డూయింగ్ అండ్ కన్వర్టింగ్ ఇన్ టు డ్రీమ్స్ ఆఫ్ మెనీ. అంటే హౌ ఈస్ దట్ హోల్ జర్నీ, ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్లీ అండి. రైట్ పీపుల్ మేక్ రైట్ డిఫరెన్స్ అంటారు. సో వీఆర్ ఫార్చునేట్ దట్ వీవ్ గోట్ అ ఫస్ట్ వెరీ గుడ్ టీమ్. Second thing is you need to have very good contractors in place who are committed to what they are promising. So that would help. Third thing is the decisions that we take. End of the day when you are making a product by yourself, so your decisions would impact the final outcome of the project. So we balance that decision. Whatever is in customer send, we take that. So green building అనేది చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. సో గ్రీన్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ యువర్ విండో సైజెస్ గ్రో, యువర్ వీటికి పర్టికులర్ కోడ్ ఉన్న ప్రోడక్ట్సే తీసుకుంటాం, వాటర్ ఎఫిషియన్సీ ఉన్న ట్యాప్సే తీసుకుంటాం. వీల్ ఆల్సో హ్యావ్ సమ్ ఎస్టీపీ WTP యూనిట్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇమ్మీడియట్గా కస్టమర్కి వాల్యూ తెలియకపోయినా ఇన్ అ లాంగర్ టర్మ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ టు సస్టైన్ ఇవేమవుతాయిరా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అవనివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాకెట్ వాళ్ళకి తక్కువ పడుతుంది. చాలా తక్కువ మంది చేస్తారు ఇవి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్
లైక్ తీసుకోవటము, డెసిషన్ మేకింగ్లో ఇలాంటి ఇంపాక్ట్ చేయటం, ఇవన్నీ ఏంటంటే దట్ విల్ కీప్ యువర్ బ్రాండ్ ఫర్ అ లాంగర్ టైమ్ విత్ ద కస్టమర్స్. వీళ్ళైతే ఈ క్వాలిటీ ఇస్తారు, వీళ్ళైతే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళైతే ఈ పర్టికులర్ రేంజ్లో బిల్డింగ్స్ని మంచిగా కడతారు. దట్స్ హౌ ఐ థింక్ వీఆర్ మేకింగ్ అవర్ బ్రాండ్. సో ఐ థింక్ ఇవన్నీ టైమ్ టెస్టెడ్ మెథడ్స్. సో మేబీ ఫస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళు మనకి ఐ థింక్ ఫీడ్బ్యాక్. Absolutely. And see, this building a project like this involves a lot of things: engineering, design, construction, finance, sustainability standards, maintenance, longevity, all those things. So like, how do you manage? Like, do you have consultants? Even you have consultants, it's to foresee the quality. It's a huge challenge, but Correct. And you can't compromise on any of these because it's somebody who's going to live there, as you said. So how do you manage all these departments? Like how you said, and see, that's anything for any business or for such, there should be checks and balances under. So always, like, as you said, we depend highly on our manpower. We also depend highly on a third party consultant. And we also see that there are certain audits which happen so that, if there are any shortfalls which used to come in. So building Mirana Tetrante, construction ఇది జరుగుతున్నప్పుడు we also have, for example, for Signatis, we have JLL who acts as a project management consultant, PMC role వాళ్ళు చేస్తారు. We have our own quality in-house team, and we also use quality of a third party consultant, right from ఒక క్యాష్ చేసే క్యూబ్ దగ్గర నుంచి మీకు స్టీల్ అవనివ్వండి, ఈవెన్ ప్రైమరీ స్టీల్ తప్పితే వేరేది యూజ్ చేయము. అలా ప్రతి చోట ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇది పెట్టుకుంటూ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మా టీంని కూడా పెట్టుకొని చేస్తాయి. ఎందుకంటే అట్ బిగ్గర్ స్కేల్ ఆఫ్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ 28 acres, 3,000 homes. సో వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ విల్ డూ. లైక్ హౌ యూ సెడ్, వీ డిపెండ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎంత కాస్ట్కి అమ్మారు అండ్ రీసేల్ ఈ మధ్యన జరిగింది, మీకు నంబర్స్ తెలుసా? ఫస్ట్ ప్రాజెక్ట్ 3,500, టుడే they're selling it at 8,400, 8,500 there in our first project. So yeah, how does that make you 4,500. feel? Very, very happy అండి. See, not for me, I'm telling you, ఆ రోజు మేము ఆ ప్రైస్కి అమ్మాము, ఆ కస్టమర్ అమ్మి చేసిన దాని మూలాన అతను మమ్మల్ని ట్రస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్లో పెట్టడం మూలాన అంత హైయెస్ట్ బెనిఫిట్ అవ్వటం అనేది ఇస్ హ్యాపీనెస్ ఇండెక్స్. Now out of his happiness he will say that my decision with HONER Homes was great. That itself is called as a brand. See, for us, like ఇందాక మన బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడుకున్నాం, రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత I wanted to come there. ఇప్పుడు వరకు చేసిన ప్రతిదానికి బ్రాండ్ అంబాసిడర్, why not for HONER? See, రియల్ ఎస్టేట్లో your customer is your brand ambassador, I'm telling you. You don't have any plans to hire one? No, plans అంటే for inauguration, for launch and all we can bring. But ఈ బిజినెస్లో కస్టమర్ is your brand ambassador. How? See, ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో we almost sold 800 homes. Now, those people has given 200 to 300 sales for our second project. So, by the time we finished our second project, first to second lo kalpi 2,000 customers untai. Those people have given another 500 customers. So, this more of a reference or word of a mouth is so strong here. And some of it coming from customers who are staying in your existing project. That's invaluable. So they're... Nice. That's very good to hear. ఏదైనా ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ హ్యాస్ క్రియేటెడ్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ నెక్స్ట్ డెసిషన్స్ ఇప్పుడు వరకు మీరు చేసిన వాటిల్లో? మోస్ట్ ఆఫ్ ఇట్ అండి. మేము ఏం చేస్తామంటే ఈవెన్ దెన్ రీసెంట్ డేస్, సో NPS నెట్ ప్రమోటర్స్ కొన్ని ఒక డ్రైవ్ చేస్తూ, సో కొత్తగా ఇప్పుడు మాకు HONER అక్వాంటిస్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో రీసెంట్గా మన డిసెంబర్లో క్లబ్ హౌస్ ఇనాగ్రేట్ చేసి కస్టమర్స్కి ఇచ్చి, సో వీ రన్ అ కస్టమర్ ఫీడ్బ్యాక్ లాంటిది అనమాట. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఒక ప్లే ఏరియాస్ అవనివ్వండి, ఒక జిమ్కి సంబంధించి అవనివ్వండి, ఒక ప్రాక్టికాలిటీ ఆఫ్ మనం వీ ప్లాన్ ఇట్ కంప్లీట్లీ. కొన్ని ఏదైతే ఇస్తారో రిలీజియస్గా మేము ఏం చేస్తారంటే వీ మేక్ షూర్ దట్ వీ సీ వేర్ ఎవర్ దెర్ ఇస్ అ స్కోప్, వీ ట్రై టు మేక్ షూర్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ దేర్. అండ్ వీ ఆల్సో టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్. ఓకే, కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, somebody asked for a skating. So recently we got a feedback like, the customer said that why don't we bring a pickleball, which is picking up very well ఈ మధ్య. లేదు పికిల్ బాల్ కోర్ట్స్ ఉంటే బాగుంటుంది. దెన్ మేము ఒక in our next project we are also planning for something like that. And in that existing project also, if there is a tennis court, they can convert it, for which we need to facilitate them. So ila, see, anything and everything comes from customer only and in this business. So they live there, so they have that facility. So ఏదుంటే బాగుంటుంది, దీని వచ్చే ఆ ఫీడ్బ్యాక్ దగ్గర నుంచే we learn and we try to do it.
షూర్. సో అంటే హౌ డూ యూ డూ మార్కెట్ రీసెర్చ్ అంటే ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఇట్ లైక్ ఐడెంటిఫైయింగ్ యువర్ కస్టమర్ హిస్ Correct. పాకెట్ సైజ్ అండ్ లొకేషన్ ఆల్ దట్. Correct. సో జనరల్గా హౌ రియల్ ఎస్టేట్ గోసెస్ ఇప్పుడు మీకు ఎక్కడైనా కమర్షియల్స్ ఒక ఏరియాలో పెరుగుతుందంటే విచ్ మీన్స్ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్ Correct, దేర్ correct, correct, విచ్ మీన్స్ న్యూ ఎంప్లాయీస్ అండ్ న్యూ మైగ్రేషన్. Correct, correct. So that's everybody follows it. But as a company, Honor Homes, what research you do, and not just on the number of units that you should build, but what kind of units you should build, all that artillery research. How is your I'll have to research? go back to our business, our initial business. So, if you have to start a store in a particular location, you know, and that's the learning there. So, how does it help? So, first thing is it has to be in an area where it is visible. Visible is somewhere where people should be in a commercial or a road which is High street, which is where most number of people in that city are passing, either for their daily commute or for because it's a busy residential, whatever it is. Number one. Number two is you need to have ample parking because in a longer term people should get used to there. So then you need to give the convenience of first bringing there any kind of a vehicle, stopping there. Third thing is we used to say that the frontage of the store should be of a minimum 15 feet. Minimum 20, 30. So over a single shutter, we prefer a double shutter because that gives you a huge this thing. See, ఈ బేసిక్స్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే సి దీస్ ఆర్ ద బేసిక్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ థింగ్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పట్టు సి యువర్ లొకేషన్ ఈజ్ గుడ్ బట్ లైక్ హౌ యూ సెడ్ వాట్ సెల్స్ హియర్ దానికైతే రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు సి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన ఐడియల్ ప్రాజెక్ట్ ఏదైతే కుకట్పల్లి ఐడియల్ రోడ్లో ఉందో సిగ్నాటెస్ తీసుకుంటే కనుక మాకు అర్థమైంది ఏంటంటే సిటీ సెంటర్లో అంత లార్జ్ పార్సల్ ఆఫ్ ప్రాజెక్ట్ లేదు. ఒక దాదాపు మన సౌత్ ఇండియా మొత్తంలోకే హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ఏరియా కుకట్పల్లి, which is a fact. Largest colony, largest residential settlement colony it is there. So దీనిలోకి వచ్చిన తర్వాత ఏంటంటే these people are living in this particular area from last let us say 25-30 years whatever it is. They've started their families when they are small, like but it is wife and husband. Then there was 2 kids. Now these 2 kids from children they have grown up and they have become adults. Now need for space పెరిగింది. సో అలా చూసినప్పుడు మేము ఆ సైజెస్ డిజైన్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్ అండ్ అరౌండ్ ద విసినిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ 5 kilometers ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ దెర్ ఆర్ ఫ్లాట్స్ విచ్ ఆర్ 1,200, 1,300, 1,500, 800 చాలామంది ఉన్నోళ్ళు పెద్ద ఫ్లాట్స్ కావాలి. ఇస్ అ పాయింట్ దట్ గాట్ అవుట్ ఆఫ్ డేటా పాయింట్ విచ్ వీ గాట్ అవుట్ ఆఫ్ అవర్. సో దెన్ వీవ్ ప్లాన్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ మీకు ఆ చిన్న 1695, 1895 కూడా ఇట్స్ 3 bedroom flats. Otherwise, rest of them are 2475, 2875, 3815. These are all bigger sizes for families who have already grown, living in this particular area, used to this, area like their business commute is very nearby or their office is nearby. They are used to certain shopping areas here. Their relatives, families are near. So for all of them, this is like a, fantastic project with all the amenities and all. So they are maybe living in standalone apartments because nobody has developed a project of this scale with this kind of amenities. So this has come out of our research, and so that's how we మా సైజెస్ కానీ ఫ్లాట్స్ అవనివ్వండి ఎమ్యూనిటీస్ అవనివ్వండి ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ చేసడానికి మా రీసెర్చ్ పనిచేసింది అనమాట. సో లైక్ అడ్మిస్ట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అంటే నాట్ జస్ట్ హైదరాబాద్ కంపెనీస్ ఇక్కడ కూడా హూ స్టాండ్ బిగ్ లైక్ ఆల్రెడీ ఉన్న డిఎస్ఆర్ మై వాట్ ఎవర్ ద నేమ్స్ మనకి దేర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ సిటీస్ ప్రెస్టీజ్ గ్రూప్ గోద్రేజ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ దుబాయ్ ట్రంప్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు హైదరాబాద్ మార్కెట్ రైట్. సో అంటే ఎట్లా వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ అంటే మీరే అంటే వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు స్టే స్ట్రాంగ్ స్టే డిఫరెంట్ అండ్ వాట్స్ యువర్ లాంగ్ టర్మ్ విజన్? See when in business everybody will be there and so like how you said, so you've taken brands, this business is not easy. So if you've taken certain names, they would have been in this business from last 20-30 years. They would have made that name, right. They would have delivered that number of projects, they would have had that much customer base. So these are all the ground rules. See, more than competition can I look up to them, because ఎందుకంటే ఈ బిజినెస్ చేసినప్పుడు తెలుస్తుంది ది ఛాలెంజెస్, దీనిలో ఉన్న సాధక బాధకాలు, ఇందులో ఉన్న కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్, ద డిమాండింగ్ నేచర్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ లైక్ హౌ యూ సెడ్ కాంపిటీషన్ ఆఫ్ దిస్ థింగ్. సి
ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ యునిక్ దిస్ థింగ్. సి ఒక బ్రాండ్ ఉంది, పర్టికులర్ బ్రాండ్కి వచ్చినప్పటికి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే దే బిల్డ్ లగ్జరీ, దే బిల్డ్ ప్రీమియం ఎకానమీ, దే బిల్డ్ దిస్ ప్రీమియం లగ్జరీ, దే ఓన్లీ బిల్డ్ దిస్ అని అట్లా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పొజిషనింగ్. సో మేమేం చేసామంటే ఒక 360లో చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే వీ స్టార్టెడ్ ఫ్రమ్ mid segment, then mid segment luxury, then we have come to luxury, and then we also had ultra luxury. So customer base ni maybe because virtue of projects చేసుకోగలిగాం. సో ఇక్కడ వచ్చేది ఒకటేనండి, it is like what you are promising to your customer, and whether you are delivering it on time, and whether you are delivering the project the way that you've promised them that you are giving. If this is done, that keeps you in this business. If this is not done, ఇట్ విల్ నాట్ కీప్ యూ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దీంట్లో ఇదేమంటారంటే ఇది ఒక ప్రాసెస్. మీరు ఏమన్నారంటే 9 years చిన్నది కదా అంటే, యా, పీపుల్ హూ ఆర్ దేర్, ది స్టాల్వర్డ్స్ సో కాల్డ్ హూ ఆర్ దేర్ ఇన్ దిస్ బిజినెస్ ఆర్ దేర్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 30 years 25 years అట్లా ఉన్నారు కదా. దే మేడ్ దేర్ కస్టమర్ బేస్, దే డిడ్ దేర్ హార్డ్ వర్క్, లైక్ దే లెర్న్ దేర్ దిస్ థింగ్. అండ్ సో వీ ఆల్సో స్టార్టెడ్. సో మాకు అడ్వాంటేజ్ ఏమైంది, వీ ఆల్వేస్ హ్యావ్ ద బ్రాండ్స్ విచ్ వీ స్టార్టెడ్ ఎర్లియర్. సో పీపుల్ నో హూ ద ప్రమోటర్స్ ఆర్, పీపుల్ నో what we stand for, in businesses, what we, commit and we deliver అనేది ఉంది కాబట్టి that's how I think we, grow our customer base. That's how we sustain in this business. సో నేనేమంటానంటే కాంపిటీషన్ లేని బిజినెస్సే ఉండదు. సో రదర్ దాన్ టేకింగ్ ఇట్ కాంపిటీషన్, యూ స్ట్రైవ్ యువర్ సెల్ఫ్ టు కీప్ యువర్ స్టాండర్డ్స్. కాంపిటీషన్ అని కదంటే మీ యూఎస్పీ ఏంటనే దట్స్ మై యాక్చువల్ క్వశ్చన్. We keep developing our standards. సార్ ఇప్పుడు ఒకే కమ్యూనిటీలో 1500 square feet ఫ్లాట్ బిల్డ్ చేస్తున్నారు, 2500 square feet చేస్తున్నారు, 5000 కూడా చేస్తున్నారు వచ్చేసి. అండ్ ఆబ్వియస్లీ ఈ 3 segmentsకి 1 crore 2 crores డిఫరెన్స్ ఉంటుంది, విచ్ మీన్స్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళందరినీ తీస్తే ఒకే చోట అకామిడేట్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? డిడ్ యూ డూ ఎనీ రీసెర్చ్ ఆన్ దట్? చేసా అంటే సి అంత డిఫరెన్స్ రాదండి. సో ఇట్స్ బేసికల్లీ ఏమంటారంటే, సో 1695 is also 3 bedroom and 385 is also 3 bedroom. సో డిఫరెన్స్ ఆఫ్ ఏరియా చూస్తే ఒక 2000 square feet వస్తుంది. డెఫినెట్గా సి వాళ్ళకి ఆ లివింగ్ స్టైల్లో వాళ్ళకి ఆ లగ్జరీ వస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫ్లాట్లో ఉండేదానికి 3815 మేము ఓన్లీ పర్ ఫ్లోర్ 4 ఫ్లాట్సే ఉంటాయి, విచ్ ఈస్ ఎ యూఎస్పీ ఫర్ దెమ్. అండ్ దే విల్ హ్యావ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓన్లీ ఇన్ దట్ పర్టికులర్, ఎందుకంటే ఆల్ 4 flats ఆర్ కార్నర్ ఫ్లాట్స్, ఆల్ ఫ్లోర్ ఫ్లాట్స్ ఆర్ సేమ్ సైజ్, అండ్ the kind of materials that we use are different from here. And even when we are selling it, we sell 500 rupees more with a more premium. See, in terms of shared amenities or whatever it comes. So ఈ 3815 కానీ దీనికి పెట్టినప్పుడు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళకి వాళ్ళ లాబీని వాళ్ళ టవర్లో కొన్ని ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ ఈస్ షేర్డ్ బిట్వీన్. సి అక్కడికి వచ్చేటప్పటికి నేను ఏమంటానంటే ద కాన్సెప్ట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ diversification, meeting different people, children being able to, get in touch with, the neighborhood of similar interest. So ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంత అసమానతలు రావడానికి అక్కడ ఛాన్స్ లేదండి. ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైవర్సిటీ వెన్ యూర్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు ఈవెన్ ది టాప్ రియల్టర్స్ దే హ్యావ్ డైవర్సిటీ. ఎట్లా అంటే 20% కమర్షియల్, 10% ఐటీ పార్క్స్, 10% villas, whatever, 60% the gated communities, all that. And some do plotting, agree. So meekante, I know it's too early to ask that question, but meekante, do you want to diversify in other segments as well? Other segments kanna other modes of business into real estate, correct? Fingers crossed. ఎందుకంటే see, that's how businesses grow అండి. మీరు అన్నట్టు ఏంటంటే, సో టుడే ఇప్పుడు మేము 60 acres ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో వీఆర్ డూయింగ్ 30 acre విల్లా, 30 acre అపార్ట్మెంట్ అవ్వచ్చు. సో రేపొద్దున స్కేల్ పెరిగే కొద్దీ ఆ పర్టికులర్ లొకేషన్ని బట్టి, సో ఇట్ ఈస్ ఏంటంటే ఈ మధ్య కాన్సెప్ట్స్ లైక్ వాక్ టు వర్క్ అని వస్తున్నాయి. సో ఇలాంటి చోట ఏంటంటే యూ విల్ హ్యావ్ యువర్ ఆఫీస్ స్పేసెస్, ఎవ్రీథింగ్ బిల్ట్ హియర్, అండ్ యూ బిల్డ్ రెసిడెన్షియల్ బిహైండ్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వాక్ టు వర్క్. సో వెన్ ద సిటీ కీప్స్ గ్రోయింగ్, సో అక్కడ ఏంటంటే యూ డోంట్ ట్రావెల్ మచ్. నౌ యాడెడ్ టు ఇట్, సో దే విల్ ఆల్సో హ్యావ్ ది ఎంటర్టైన్మెంట్, the restaurants, multiplexes, whatever planned in a particular area, which is something which is going to be a big thing in future, and which we also have plans. Okay. So it is in planning stage. I can't reveal it now. Danvalla entante walk to work,
వాక్ టు యువర్ సో ఐటీ పార్క్స్ రావడం చేద్దాం అనుకుంటున్నారా? ఐటీ పార్క్స్ కాకపోయినా కమర్షియల్లీ డెవలపింగ్ థింగ్స్ అండ్ ఆఫీస్ స్పేసెస్ క్రియేట్ చేసి వీ విల్ ఓన్లీ సెల్ దెమ్ ఆఫ్ ఆర్ విల్ దెమ్ లీజ్ దెమ్. బట్ వెనకాల ఉన్న రెసిడెన్షియల్ పీపుల్ వీళ్ళు ఏంటంటే రిలేటివ్లీ దీంట్లో ఎక్కువ మంది తీసుకుంటారు. సో అట్లా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. నైస్. సో వన్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ వెరీ పర్సనల్ టు హానర్. ఇప్పుడు అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ these are all huge gated communities, right? So and after 1 year 2 years of that completion of that corpus fund period, builders move away, and if you see only 20-30% of builders have very good relation with their previous buyers, ఎందుకంటే considering the maintenance. And even if you talk, అది కన్సిస్టెంట్ ప్రాబ్లమ్, ఎందుకంటే బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇష్యూస్ వస్తాయి. అండ్ వెన్ కన్సిడరింగ్ దిస్ మ్యాసివ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ చాలా సఫర్ అవుతున్నారు చాలా కమ్యూనిటీస్. అంటే యాజ్ ఎ హానర్, what is your take on post handover to customers? What kind of trust you want to give there? I would say that is the biggest challenge, and you asked one of a very good question అంటాను. ఈ ఒక క్వశ్చన్ ఎందుకంటానంటే దిస్ వే ఫ్రమ్ ఆర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ చెప్తాను, కస్టమర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ చెప్తాను. ఈవెన్ ద కస్టమర్ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్ హియర్ సో దట్ ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ బిల్డర్స్. టెక్నికల్లీ బిల్డింగ్ మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ లెట్ మీ అడ్రస్ కార్పస్ ఫండ్ అనేది వీ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద కస్టమర్, వీ కీప్ ఇట్ ఇన్ టు పర్టికులర్ అకౌంట్, డూ ఇట్ యాజ్ అన్ ఎఫ్డి అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్. బిల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉండే భయం కానీ ఇది ఏముంటుందో అంటే ఫస్ట్ మేము అమ్మిన తర్వాత ఈ 2 years మెయింటెనెన్స్ మేమే చేస్తాం. ఇది మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా బిల్డర్ కొన్ని కాస్ట్లు అబ్జర్వ్ చేసేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటానే చెప్తాను నేను. ఒకసారి phase 1 అనేది తయారు చేసి కస్టమర్స్కి ఇచ్చాం. ఈ phase 2 రెడీ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఏంటంటే కొంత దట్ బికాస్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆర్ సంథింగ్ వస్తుంది కాబట్టి మా ఖర్చుతో మేమే మొత్తం క్లీన్ చేసి మెయింటైన్ చేసి నీట్గా ఉంచి ఇది చేస్తాం. టోటల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అది అంత పెద్ద ప్రాబ్లం కాదు, అంత పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఈవెన్ దో ఇవన్నీ అయిపోయి మనం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మనం మెయింటెనెన్స్ పీరియడ్ అనేది మొదలు పెడతాం. ఇది మొదలు పెట్టేటప్పటికి మేము చూసేది ఏంటంటే ఫస్ట్ కార్పస్ ఫండ్ అడ్రస్ చేయాలంటే వీ నీడ్ టు సీ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్, రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, అడ్రస్ అక్కడున్న కమ్యూనిటీ కానీ గ్రూప్ని కానీ అడ్రస్ చేస్తూ ఈ ఫండ్ని ఏదైతే ఉందో ఒక ప్రాపర్ కోరమ్ ఆఫ్ పీపుల్స్ డెసిషన్ తీసుకొని వాళ్ళ ఫేవరబుల్గా యూజ్ చేసే వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, విచ్ ఇస్ అ బిగ్ హెర్క్యులెంట్ టాస్క్. నెంబర్ 1. నెంబర్ 2, మోస్ట్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీస్ దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ ద ఇంటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. చాలా సిన్సియర్ పీపుల్ అండి, చాలా సిన్సియర్గా వాళ్ళు దే వాంటెడ్ టు హెల్ప్ అండ్ అడ్రస్ ద కమ్యూనిటీ ఇష్యూస్. మనం ఉంటున్న కమ్యూనిటీలోనే మనమే ఇనిషియేటివ్ తీసుకొని నలుగురితో తీసుకెళ్ళగలిగితే కార్పస్ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్తో పీపుల్ కెన్ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. సో ద పర్పస్ ఆఫ్ కార్పస్ ఫండ్ ఈస్ దాని మీద వస్తున్న ఇంట్రెస్ట్తో డెవలప్మెంటు, మెయింటెనెన్సు, ఇంకొకటి చేసుకోవాలంటే హెల్ప్ చేస్తుందండి. వీళ్ళకి పాపం ఛాలెంజ్ ఏమవుతుందా అంటే ఫ్రమ్ ఎ బిల్డర్స్ పాయింట్ ఆఫ్ ఐఎమ్ నాట్ సేయింగ్ సంబడి ఈజ్ రైట్ రాంగ్, ఐఎమ్ నాట్ బయాస్డ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ రైట్ దట్. సో ఇట్లా చూస్తే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి కూడా వచ్చేది ఏంటి, వై యూ, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, వై ఆర్ యూ వాంటెడ్ టు స్టాండ్ ఆర్ టేకప్ సెక్రటరీ పొజిషన్ ఆర్ ప్రెసిడెంట్ పొజిషన్, వాట్ ఈజ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు కూడా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. This is something like an additional responsibility. So they are not technically capable to handle those things. వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ప్రెషర్ని వాళ్ళు తట్టుకోలేక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే 2 ఏళ్ళు మెయింటైన్ చేస్తా అండి. మెయింటైన్ చేసిన తర్వాత నేనేమంటానంటే వెదర్ ఇట్ ఈస్ అ హౌస్ ఆర్ ఎ ఫోన్ ఆర్ ఎ కార్ ఆర్ సంథింగ్, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి సర్వీస్డ్ ఇన్ అ రెగ్యులర్ ఇంటర్వెల్, రైట్ ఆర్ రాంగ్. సో ఒక ప్రాజెక్ట్ అనేది మేము ఇచ్చి 2 ఏళ్ళు మెయింటైన్ చేసి వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల డెఫినెట్గా వేర్ అండ్ టైర్స్, మెయింటెనెన్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ద కస్టమర్ మేము ఎడ్యుకేట్ చేసేది కానీ మేము చెప్పేది ఏంటంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ యూసేజ్ హ్యాస్ వేర్ అండ్ టైర్. ఓకే, defect is something which was created in the process of building it, construction it or making it. These are something which we need to address. So in the time of 2 years period మేమైతే ఉంటాము ఈ సర్కిల్లో దాదాపు మొత్తం మేము కవర్ చేస్తాం. I'm not saying the problem would not come. I'm not saying that no defect would turn up. I'm not saying that we are a perfect 100%. So because at a scale when we do, human not human, it will come. See,
ఎందుకంటే బిల్డింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూఆర్ వర్కింగ్ విత్ కాంక్రీట్ అంటే ఇట్ నీడ్స్ ఇట్ అబ్జార్బ్స్ ఎయిర్, ఇట్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ దెర్ విల్ బీ కాంట్రాక్షన్స్, దెర్ విల్ బీ దీస్ థింగ్స్. అ బిల్డింగ్ షుడ్ గో త్రూ దట్ లైఫ్ సైకిల్ ఫర్ దిస్ థింగ్. సో phase 1 phase 2 దీనికి వచ్చినప్పుడు కానీ ఇది అవుతున్నప్పుడు ఏంటంటే ఒక స్టేజ్లో it will go. So the buildings also release heat. Then after certain time it, for them అన్నీ అవుతాయి అనమాట. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వుడెన్ డోర్ ఆర్ సంథింగ్ ఇళ్లలో కూడా చూస్తే సీజన్ వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ దే బికమ్ వెరీ దిస్ థింగ్ ఈవెన్ ఇఫ్ యూ మేక్ ఇట్ కరెక్ట్. సో ఈ అవగాహనలో మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే అండర్స్టాండ్ ది వేర్ అండ్ టేర్ థింగ్స్, అండర్స్టాండ్ విచ్ ఆర్ డిఫెక్ట్ లైబిలిటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ విచ్ వీ. సో ఇదివరకు అది చాలా హై ఉండి కస్టమర్స్ అవగాహన లేకుండా ఎక్కువ ఉండేదండి. టుడే వీ సే థ్యాంక్స్ టు RERA ఆర్ ఫర్ పీపుల్ హూ గాట్ యూస్ టు లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్, ఇట్ టుక్ ఫర్ సమ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో టు గెట్ ఎడ్యుకేటెడ్. సో వాట్ ఈస్ హర్ స్కోప్, హౌ డస్ దిస్ వర్క్, హౌ డస్ దిస్ వర్క్, ఆర్ హౌ డు వీ మేక్ షూర్ దట్ ఇది చేసుకుందాము అనే దీంట్లో వచ్చింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ. చూసి ఈరోజు మై గేట్ యాప్ అని కామన్ ఫర్ అని ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ ప్లేస్ వేర్ సో ఏదో ప్రాబ్లం వచ్చింది, సో దే కీప్ ఇట్ ఇన్ దిస్ థింగ్, దెన్ ఆ టికెట్ రైజ్ అవటం, ఆ టికెట్ క్లోజ్ అవటం. సో మేము కూడా ఏం చేస్తాం ఫర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్లో 2 years కలెక్ట్ చేసుకున్నది, వీ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఏజెన్సీస్ లైక్ JLL ఆర్ సంబడి గివ్ ఇట్ అండ్ మెయింటైన్ ఇట్. సో ఇదేమవుతుంది 2 yearsలో నిజంగానే కస్టమర్స్కి ఎలాంటి ఏజెన్సీ వచ్చారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, హౌ డిడ్ ఇట్ హెల్ప్ అనేది అవగాహన ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాళ్ళు ఏజెన్సీని తీసుకుంటారు, వాళ్ళు ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఫ్యూచర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ వుడ్ బీ దేర్. సో ఇదొకటి అవుతుంది. సో ఇలా వచ్చేటప్పటికి నేనేమంటానంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ దీంట్లో ఈ అసోసియేషన్ రిలేటెడ్గా వచ్చే గొడవలు దీంట్లో వచ్చే దాదాపు చాలా మటుకు ఫ్రమ్ ఏ బిల్డర్స్ మాట ఇఫ్ చెప్తున్నాను, ఇది అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడున్న సమూహాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఎక్కువ వస్తాయి. యూ అండర్స్టూడ్ ద పాయింట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళ ఇంట్రెస్ట్, ఈ ఫైట్ ఆ ఫైట్ దీనికోసం వస్తాయి. మెజారిటీగా బిల్డర్ వర్సెస్ దీంట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే వెన్ వీ హ్యాండ్ ఓవర్ ఎ ఫ్లాట్ టు పర్టికులర్ కస్టమర్ వీ హ్యావ్ అ ప్రాసెస్. ఒక CRM టీమ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ టీమ్. సో ఇంజనీరింగ్ టీమ్ ఒక బిల్డింగ్ ఒక ఫ్లాట్ ఫినిష్ చేసిన తర్వాత కంప్లీట్ ఫినిష్ చేసి వీళ్ళకి అప్పచెప్పాలి. సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు బేసికల్లీ? అబ్సల్యూట్లీ. ఫస్ట్ మా టీమ్ తీసుకుంటారు. చూడండి, ఇంజనీరింగ్ టీమ్ అంటే ద ప్రాజెక్ట్ హూ బిల్డ్ దట్ ప్రాజెక్ట్, ది వెండర్, కంప్లీట్ పెయింటింగ్ గీంటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫిట్ టు ఫైన్, కంప్లీట్ డీప్ క్లీన్ చేసి కీస్ తీసుకున్న తర్వాత పిలుస్తారు. ఏది మా టీమ్నే. వీళ్ళు మొత్తం ఇన్స్పెక్ట్ చేసుకుని వీళ్ళు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది చేస్తారు. దెన్ JLL or PMC whatever it is there, they will check it in all parameters related to the quality. This is 2. 3, after these people have signed, now this is handed over to a customer. దీనికి వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ పిలుస్తాం. Today the customer are also bringing some third party which is not our purview to come and say that there are agencies who will say that we will check all your flat during the time of handover. సో వాళ్ళందరూ చేసుకుని సంతకం పెట్టుకున్న తర్వాతే వాళ్ళ ఫ్లాట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ ట్రాన్స్పరెంట్ మ్యాటర్. యూ అండర్స్టాండ్. లైక్ నేను ఇక్కడ ఎవరు కూడా దాచిపెట్టి చేయగలిగింది ఏం లా. దిస్ ఇస్ దట్. స్టిల్ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ సమ్ ఛాలెంజెస్ వుడ్ కమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీ విల్ గివ్ అష్యూరెన్స్ దట్ వీఆర్ దేర్ అండ్ వీల్ అడ్రస్ దట్. సో దానికి మేము మా హెల్ప్ టీమ్ అని చెప్పి ఒకరిని చేసి, so this team is always stationed in that particular project post handover. So for there'll be a carpenter, there'll be a plumber, there'll be an electrician, there'll be a painter. That in any which case whenever it comes, this team would go in first hand and do it. First customers expect a good response to immediate faster solution for that. If they ivagalite chalu. So it's a service industry andi. Sir, and one question again, follow up to this. JLL, whatever the names you're picking up, all these multinational companies, do you really need them here to manage? Are we not capable to manage? నేను అంటే PMCలు ఇవన్నీ ఏం చేస్తాను అంటే JLL, CBRE, Knight Frank, there are 3-4 companies which are very old in this industry. అలా చెప్పాల్సి వస్తే నేను ఏమంటానంటే హైదరాబాద్ అనే మార్కెట్లో రియల్ ఎస్టేట్ అనేది ఆర్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇంత గ్రోత్ అనేది ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ లాస్ట్ 10 years. బిఫోర్ దట్ లేదంటే ఉంది, బట్ ద స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెద్ద రావటం కానీ
యూనో magnum గేటెడ్ of those కమ్యూనిటీస్ things are రావటం coming కానీ up, yeah. ఇవన్నీ కూడా నేనేమంటున్నారంటే ఆల్మోస్ట్ 2010s 12s నుంచే స్టార్ట్ అయినాయి. అప్పటికి మనం ఒక సౌత్ ఇండియాలో ఒక బెంగళూరు మార్కెట్ తీసుకున్నా, ఒక చెన్నై మార్కెట్ తీసుకున్నా, ఆర్ నార్త్లోకి వెళ్ళి ఒక యూనో కైండ్ ఆఫ్ ఢిల్లీ, బాంబే, అహ్మదాబాద్, సో ఇట్లాంటి మార్కెట్స్లో తీసుకున్నప్పుడు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన గ్రోత్ చాలా తక్కువ ఉండేది. Okay. But in last 10 years, what has happened in Hyderabad is, so we have grown multifolds, and the whole of India started looking at Hyderabad, what is happening in Hyderabad. There's so much of inflow of people coming into Hyderabad. There's so much of a growth story which is happening. New projects coming, skylines వస్తున్నాయి. People who visit us from out of Bombay, Delhi, or whatever. Yeah, when they're coming on that ORR itself, the the way Vibe is there. vibe which is there, it is like coming into any downtown of a foreign national company. అట్లా ఉందని వచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే నేను ఈ నేమ్స్ తీసుకున్న JLL కానీ CBR అని నేను ఏమంటారంటే, these are all the people who acquired their experience working at various different levels. సో మేము వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ తీసుకునేది ఏంటంటే, టు దట్ they can tell us what will happen before a problem happens. సో అందుకని చెప్తాను తప్పితే, సో అందులో ఉన్న పీపుల్ ఉన్న ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాం. సో ఈ బ్రాండ్ నేమ్స్ ఇవి చూసి ఇది తీసుకునేది. పీపుల్, వాట్ హస్ హిస్ ఎక్స్పీరియన్స్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిడ్ హి అడ్రస్, హూ ఇస్ గోయింగ్ టు బి అవర్ ప్రాజెక్ట్ మేనేజర్. సి వీ కెన్ టేక్ అ థర్డ్ పార్టీ ఏజెంట్స్ అండ్ లైక్ ఇందాక చెప్పినట్టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ తీసుకోవచ్చు. మా ఓన్ వాళ్ళతో కండిషన్స్ ఎలా ఉంటాయంటే, యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ షుడ్ మినిమమ్ హ్యావ్ దట్ 15-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. The person who's monitoring quality should have handled at least 2-3 projects of this scale and would have addressed this. ఈ క్రైటీరియా పెట్టి ఆ పీపుల్ని తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే, అకౌంటబిలిటీ అనేది మా టీము, వాళ్ళ టీం ఇంతమంది ఉన్నప్పుడు అట్లీస్ట్ మాకు ఒక నమ్మకంగా మేము చెప్పగలిగేది ఏంటంటే, ఒక ఫైనెస్ట్ ప్రోడక్ట్ని చేయటానికి కావాల్సిన ప్రయత్నం అంతా 100% చేసి దాన్ని మానిటర్ చేస్తూ డెలివరీ చేయగలుగుతాం. దట్ ఈస్ ది గ్యారంటీ దట్ వీ కెన్ గివ్, వాట్ ఎవర్ నేమ్ ఇట్ హ్యాస్. సార్, ఇప్పుడు యాజ్ అ బిల్డర్, what kind of regulatory challenges you are facing in current situation, and what do you think would change? రెగ్యులేషన్ వల్ల ఛాలెంజెస్ అని ఎప్పుడు రావండి. రెగ్యులేటరీ ఛాలెంజెస్ అంటూ ఏం లేవు. సి any builder or for any business, what an entrepreneur expects is a policy that would help us to do ease of business, any decision or a government policy which would boost or help the business. అంతే తప్పితే రెగ్యులేటర్ అనేది నేనేమంటున్నానంటే, in other terms create certain discipline. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో రెగ్యులేటరీ అంటే what do you mean? Like, see, ఇప్పుడు real estate for example, RERA is there. The real rules estate are regulatory authority slightly ఉంది. stringent, yeah. So what it would say is, or fire regulatory or government policies. That is a norm. Fire regulatory ఉంది. So if your design is fire specific గా లేకపోతే, then the future you'll have, if it is as per your design, దానివల్ల వచ్చే నష్టం. But అంటే కొన్ని, do you think anything is like too much misleading or creating too much pressure on builders? అట్లా ఏం లేదు. To be fair in this thing, see any zoning regulatory requirements, multiple things you face. ఉంటాయి. See, కానీ అవి ఏం చేస్తారంటే, see they'll make us a part. Any regulatory which is made, see రెరా వచ్చింది. రెరా ఎందుకు వచ్చిందండి? See, most of the people in this business ఏదైతే ఉంటారో, డెలివరీ టైమ్ లైన్స్ని అదర్ చేయడానికి కానీ, ఆర్ వాళ్ళ ప్రామిస్డ్ క్వాలిటీ ఆఫ్ ఇది అదర్ చేయడానికి కానీ చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు, ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అని రెగ్యులేటరీ తెచ్చారు. రెగ్యులేటరీ తేవటం వల్ల ఏమైంది, ఇట్ క్రియేట్స్ డిసిప్లిన్. సో అలాంటివి తెచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే, రూల్స్ని ఫాలో చేయకుండా ప్రాపర్ చేయకుండా ఉండే వాళ్ళు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఏంట్రా ఇది ఇలా అని. బట్ ఒరిజినల్గా ఇదన్నీ చేసే క్వాలిటీ ప్రొడక్ట్ అంతా ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లమ్. But you have any suggestions, something could change అని అనుకుంటున్నారు మీరు ఇన్ రెగ్యులేటరీ? ఎట్లా రెగ్యులేటర్ అంటే ఏముంటుంది, ఫర్ టు మేక్ యువర్ బిల్డింగ్, నేను సింపుల్గా చెప్తా చూడండి. యూ నీడ్ టు గెట్ యువర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వెన్ యూఆర్ మేకింగ్ అ బిల్డింగ్. So what is the waste that is going out of that building, water consumption that is required for that building, energy consumption that happens in that, unitly based మీద they'll see what is the impact that it is going to have. In a similar fashion, see మీరు అంటున్నట్టు రెగ్యులేటరీ చేయాలని కాదు. సో ఇది చేయటం అనేది ఇట్స్ అ ప్రాసెస్ రిలేటెడ్ థింగ్. దెన్ యూ లవ్ యువర్ ఫైర్ నార్మ్స్, ఫైర్ ఉందా లేదా, దెన్ యూ లవ్ యువర్ ఎయిర్పోర్ట్, దెన్ యూ లవ్ యువర్ GHMC పర్మిషన్స్, దానిలో మళ్ళీ 10% ఆఫ్ ఏరియాని ఇచ్చేది. దెన్ వీ మార్టిగేట్ సర్టన్ ఏరియా. సో ఇదేమంటారంటే ప్రొసీజరల్ లేదు, కానీ
రెగ్యులేటరీ అనే మాట అడగటం కన్నా ఏంట్రా అంటే వాట్ యాజ్ ఆన్ బిల్డర్ ఫ్రెటర్నిటీ దీనిలోకి వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేసేది అడిగేది ఎలా ఉంటుందా అంటే, సో వెన్ వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ ద సిటీ. సో ఒక బిజినెస్ ఇలాంటిది చేస్తున్నారంటే సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే విల్ బీ హ్యావింగ్ ఎ లైవ్లీహుడ్. దెన్ వీ హ్యావ్ engineering team, వాళ్ళు కాంట్రాక్టర్స్ విల్ బీ దేర్, సప్లయర్స్ విల్ బీ దేర్. సో వీ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఎకోసిస్టమ్ అరౌండ్ ఇట్. సో దీంట్లో నేను అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ ఇవి డెవలప్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్ సమ్ జిహెచ్ఎంసీ బాడీస్ దగ్గర నుంచి కానీ మేము చేసేది ఏంటంటే విత్ ద డెవలప్మెంట్ ఛార్జెస్ ఆర్ దిస్ థింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీంతో పాటు ప్యారలల్గా వస్తే that would actually help the residents and also to the builder fraternity. So that's some this thing. So it is hand in hand. సో మేము కూడా ఎప్పుడన్నా వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మీరు కూడా బిల్డింగ్ అనేది ఇట్ టేక్స్ లైక్ 3-4 years ఫర్ యూ టు బిల్డ్, అలాగే మేము కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నాం అంటారు. సో ఇట్ ఈస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతాను. సో గుడ్ గవర్నెన్స్ ఉండి ఇట్లా మంచి అర్థం చేసుకుని అవగాహన తెలుతూ సిటీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలి, జరుగుతున్నాయి. స్టిల్ ఇఫ్ ఫాస్టర్ పేస్ వాళ్ళు మేము కనుక రాగలిగితే ఏంటంటే సిటీ ముఖ చిత్రం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇన్ ఇండియా ఇఫ్ యూ టేక్ when you talk about big giants who are building thousands of flats, yes, big realtors, politician connections and realtors go hand in hand. So how does that impact? What kind of impact that have? Do you have connections? How does it work? పొలిటీషియన్ కనెక్షన్స్ అనండి అంటే దాన్ని ఎట్లా అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ మాటతో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎనీ పర్సన్ హూస్ డూయింగ్ బిజినెస్, ఎర్నింగ్ మనీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ వుడ్ బి రియల్ ఎస్టేట్. ఫైనల్ డెస్టినేషన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా అతని డబ్బు అనేది చివరికి వచ్చేది. సో ఒకటి తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఈజ్ యువర్ కెరియర్, యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, eventually you'll invest here, అండ్ దెన్ గోల్డ్, అండ్ దెన్ సర్టన్ లగ్జరీ, దెన్ యువర్ కార్స్, అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూఆర్ పేయింగ్ ఫర్ యువర్ హౌస్. మోర్ దాన్ దట్ యుల్ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి ఉన్నప్పుడు నేనేమంటాను అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ సపోర్ట్ అనే మాట కన్నా ఈ రెగ్యులేటరీ ఇందాకన్నారు చూసారు, ఆల్ దీస్ డిపార్ట్మెంటల్స్. సో యూ నీడ్ టు వర్క్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ, యూ నీడ్ టు వర్క్ విత్ జిహెచ్ఎంసీ పర్మిషన్స్, ఇది అంటే ఎంఏయుడి. సో ఈ వెళ్ళిన తర్వాత ఏంటంటే వీటితో అనుసంధానం అవ్వకుండా మనం చేయలేం. నెక్స్ట్ దీంట్లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కానీ ఇది చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వైరీస్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సర్టెన్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ టీమ్ ఆఫ్ పీపుల్కి డెఫినెట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. హౌ డిడ్ యూ డిజైన్ దిస్ ప్రాజెక్ట్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి దేర్, విత్ దిస్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ఆల్ ది మీరు తీసుకున్న జాగ్రత్తలు, సేఫ్టీ, ఫైర్ నామ్, మెజర్మెంట్స్, దీని మీద డిస్కషన్ జరుగుతుంది. దట్ ఈజ్ హౌ విత్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్తో మాకున్న రిలేషన్షిప్ అనేది అది విడతీయలేని బంధం అండి. అది అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెన్సీ అని అంటాను. Nice. So another follow-up question, like HYDRA is like shaking the Telangana real estate market. Adi and in a positive way, negative way. HYDRA is not shaking. HYDRA is a body which has come, but so HYDRA is not the problem. And the story which has been built around HYDRA వచ్చినప్పుడు కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు దాని చుట్టూ జరిగినాయి కానీ ఆ ప్యానిక్ అనేది క్రియేట్ చేసిన ఆఫ్టర్ మ్యాథ్లో ఉంది తప్పితే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఏజెన్సీ విచ్ ఇస్ దేర్. And who need to be worried about is the FTL land undi buffer లోపలికి వెళ్ళి కట్టి వీళ్ళు భయపడాలి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి చేసి, ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ వై దే హ్యావ్ బ్రాట్ దిస్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది తీసుకుంటే. కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు ఏంటంటే సో పీపుల్ ఆర్ నాట్ యూస్ టు ఇట్ కదా. సో అది చేయటం వలన ఏంటంటే అమ్మో ఎలా చేస్తారు, ఏం చేస్తారు, విధి విధానాలు అనేది తర్వాత సీఎం గారు కూడా ఐ థింక్ హీస్ మేడ్ అ క్లియర్. Do you think it could have been handled better or your ఫ్రమ్ మై పర్సనల్ ఒపీనియన్ అంటారా? అది నేను చెప్పేది కాదండి. ఈవెన్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ వీళ్ళు కానీ మేము కానీ చేసినప్పుడు ఎట్లా అయిందంటే ఒక ఇంటెన్షన్ అనేది మేము రైట్ ఇంటెన్షన్తో అనుకున్నాం కానీ ఎగ్జిక్యూషనల్ దీంట్లోకి వచ్చి జరిగిన విధానం వచ్చేటప్పటికి కొంత అయితే నెగిటివ్ని ఫేస్ చేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇన్ మై ఒపీనియన్ నేను ఏమంటాను అంటే ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు అది నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ మేము చేసినప్పుడు కానీ సో వీ విల్ గో త్రూ అవర్ సెట్ ఆఫ్ బ్యాక్ లాషెస్, బ్యాడ్
that is only a learning, and then we will definitely organize it and do it in a right way. Yeah, sure, because one of the leading realtor, your views definitely matter here. Correct. And inkokati like last government introduced Dharani. ధరణి అండి, అవును. I think అప్పుడు వచ్చిన కేసెస్ ఇంకా సాల్వ్ కూడా అవ్వలేదు. అగైన్ దే ఆర్ స్టార్టింగ్ భూమాత ధరణిని రీప్లేస్ చేస్తామని సంథింగ్ ఎల్స్ ఈస్ కమింగ్ అప్. అంటే ఇట్లా కాన్స్టాంట్ కన్ఫ్యూజన్ బై ది గవర్నమెంట్ బాడీస్, అండ్ హౌ డస్ దట్ ఇంపాక్ట్ రియల్టర్స్ యాజ్ వెల్ ఇంపాక్ట్ యాజ్ అనటం కన్నా అండి, మన దగ్గర ఒక్క చోట నేను ఏమంటానంటే, టిపికల్గా నేను అబ్జర్వ్ చేసింది, వేరే స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఒక వ్యవస్థలో డిజిటలైజ్ అయ్యి ఆ డాక్యుమెంట్కి సంబంధించి మన 1950s కానీ దీనికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లో ఆఫ్ టైటిల్ అంటాం. ఈ ఫ్లో ఆఫ్ టైటిల్ రికార్డ్ అవటం కానీ, ఆ రికార్డ్ కీపింగ్ కానీ, ఆ రికార్డ్ కీపింగ్ అనే దానికి వెదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఒక కరెక్ట్ వీళ్ళ దగ్గర కానీ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లో అనేది ఉంది. మన దగ్గర వచ్చే వ్యవస్థలోకి వచ్చేటప్పటికి ఏంట్రా అంటే, మనకి రకరకాల భూములు నిజాం వ్యవస్థ నుంచి రావటము, డాక్యుమెంటేషన్ ఇది అవ్వటము, కొన్ని రెగ్యులరైజ్ అవ్వటం, కొన్ని చేయకపోవటం, కొన్ని 4 పేజెస్ అగ్రికల్చర్, ల్యాండ్, పొసెషను, పీటీలు, రకరకాల దీంతో వచ్చి డెఫినెట్గా అప్పుడు గవర్నమెంట్ అవని ఇప్పుడు గవర్నమెంట్ అవని వాళ్ళ ఇనిషియేటివ్ బిహైండ్ స్టార్టింగ్ ఐదర్ ధరణి ఆర్ భూభారతి వాట్ ఎవర్ వీళ్ళు చేస్తున్న ఏదన్నా ఉన్న దీనిలో ఏంటంటే, టు మేక్ డిజిటలైజ్ అండ్ మేక్ ష్యూర్ అండ్ సీ దట్ ద ఓనర్షిప్ రికార్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ ఇంటాక్ట్. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే, దెర్ ఆర్ మల్టిపుల్ క్లైమెంట్స్, దెర్ ఆర్ మల్టిపుల్ డిస్ప్యూట్స్, అండ్ దెర్ ఆర్ ల్యాండ్స్ విచ్ ఆర్ నాట్ ఆఫ్ ఎనీ యూస్ టు ఐదర్ టు దట్ పర్టికులర్ పీపుల్ ఆర్ టు దిస్ థింగ్. అక్కడ వ్యవసాయం కూడా జరగట్లా. కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే అదంతా ఇబ్బంది కాదంటారా మనకి? దట్ ఈస్ ఛాలెంజింగ్ టైమ్స్. ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే దట్ ఈస్ ఛాలెంజింగ్. అరే వచ్చిందనే దట్ ఈస్ ఛాలెంజింగ్, బట్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ కూడా. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ ఫేస్, 1 acre generally other cities are building about 2 to 2.5 square feet. Now if in Hyderabad ఇప్పుడు చూస్తే, if you have a 100 feet road, unlimited FSI, companies are building about 4 lakh square feet now. Correct. It is the highest in entire India. Do you think Hyderabad is ready for it? Do we have enough infrastructure to cater to building 4 lakh 5 lakh square feet అదే ఇందాక నేను in 1 acre? చెప్పినట్టు, సో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇట్స్ ఓ బిల్డింగ్ చేసినప్పుడు నేను ఇందాక ఏమన్నా అంటే, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ to build that building, it will have an impact. The impact in terms of number of people living there, consumption of water that is happening, waste outflow coming out of, either it is a water solid or, whatever waste, or solid waste of, whatever is consumed and waste idavanivandu. So there are a lot of things which impact there. Now, so దీంట్లో నేను అనేది ఏంటంటే, how much we are ready అనే దానికి ఏం But it's not just about the consumption or the కాదండి, I'll answer your question. So these are all the things that will impact. మీరు అంటున్నట్టు ఏంటంటే, ఎఫ్ఎస్ఐ అనేది హైదరాబాద్లో ఎందుకు లేదు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఎఫ్ఎస్ఐ లేనప్పుడు ఏమయ్యేదంటే, అనాథరైజ్డ్గా ఎక్కువ కడుతున్నారు. అసలు అనాథరైజ్డ్గా ఎక్కువ కట్టకుండా ఉండాలంటే, అసలు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తెచ్చినప్పుడు మీరు ఇంత సెట్ బ్యాక్ మెయింటైన్ చేసి, ఇంత ఓపెన్ స్పేస్ మెయింటైన్ చేస్తే మీరు ఇంత మటుకు బిల్డ్ చేయండి. ఎలా పడితే అలా కట్టలేవండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఈ ఏరియాలోకి వచ్చారనుకోండి, సో యూ కెన్ ఓన్లీ బిల్డ్ సర్టన్ ఏరియా అని ఉంటుంది. ద మోర్ యు ఆర్ ఆన్ అన్ ఆల్టిట్యూడ్ వేర్ హై రైస్ పర్మిట్ చేసిన చోటే కట్టగలరు, ఎక్కడ పడితే అక్కడ కట్టలేరు. అయితే మీ ప్రిసైజ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ దీనికి అనేది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు బీ రెడీ టు సస్టైన్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. హైదరాబాద్ రెడీగా ఉందా లేదా? నేనేమంటానంటే 70% రెడీగా ఉంది, ఇంకా 30% మున్సిపల్ ఇది కానివ్వండి, రోడ్స్ అవనివ్వండి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, అండ్ ట్రాఫిక్ మేనేజ్ చేయడానికి మోర్ వైడర్ ఇవి కానీ గ్రో చేయాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది. బట్ డస్ ఇట్ నాట్ కాజ్ సస్టైనబిలిటీ ఇష్యూస్? ఇందాకంటున్నట్టండి. సో అదే నేను అంటాను. ఎందుకురా అంటే, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సడన్గా మన ఇంట్లో ఉన్నాం, we only cook to certain quantity, and there are suddenly guests start coming in, then కొంచెం ప్లానింగ్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ కూడా ఏమైంది, నేను ఇందాక మీకు చెప్పినట్టు, లాస్ట్ 10 years ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లో ఆఫ్ పీపుల్ హ్యాస్ గ్రోన్. ఇంతమంది వస్తారనుకుంటే అసలు ఇండస్ట్రీస్ రావటం, ఐటీ ఫార్మాతో పాటు స్టార్టప్ కల్చరు,
ప్లస్ రావటం, పీపుల్ కాస్మో ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్మెంట్స్ అవ్వటం, ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి జరుగుతుంది. దీనికి సరిపడా అవసరాలు పెరుగుతున్నాయి. డిమాండ్ ఫర్ కమర్షియల్ స్పేస్ పెరిగింది, హౌసింగ్ పెరిగింది. దీన్ని పొటాపొట్టి దే వాజ్ పాత గవర్నమెంట్ ఇప్పుడు కూడా అవనివ్వండి, రోడ్స్ కానీ ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే హెల్ప్ చేస్తుందంటారో అవి జరుగుతూనే ఉన్నాయి. రెండింటికి మ్యాచ్ చేయడం అంటే ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఎప్పటికప్పుడు అది వెళ్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు అందుకని చెప్పి గ్రో చేయకుండా ఆపడం వలన మన ఇన్ఫ్లోని ఆపలేం. డీసెంట్రలైజ్ కూడా చేయొచ్చు కదండి. చేసుకోవచ్చు అంటే ఒక చోట చేసే బదులు మల్టిపుల్. దిస్ ఈజ్ ఆల్సో డిబేట్ విచ్ నేను చాలాసార్లు కొన్ని కాన్క్లేవ్స్ కూర్చున్నాను. ఐ యూస్ టు అడ్రస్ దెమ్. సో నిజంగానే చేయొచ్చు. ఇట్ ఈస్ టూ వే థింగ్. ఏమవుతుందంటే వెస్ట్రన్ హైదరాబాద్ నిజంగానే ఎఫ్ఎస్ఐ వల్ల ఎందుకు పెరిగింది అని, ఇట్లా ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్గా ఉన్న ఇంకొక ఏరియాలో అంతంత కట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఆ హై రైజ్ కల్చర్ అనేది ఒకటి డెవలప్ అయింది. 1, 2 ద మోర్ యూ బిల్డ్ దట్ యూ కెన్ మేక్ దట్ ప్రోడక్ట్ అఫోర్డబుల్. ఆ ప్రోడక్ట్ కావాలి నాకు బిలో 50 lakhs కావాలన్నప్పుడు, సో వెన్ ఐ బిల్డ్ 10, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెన్ ఐ బిల్డ్ 10, సో ఈచ్ యూనిట్ 1 crore పడింది. ఇఫ్ ఐ మేక్ ఇట్ 20, ఈచ్ యూనిట్ 50 అవుతుంది. ఇఫ్ ఐ మేక్ 30, ఈచ్ యూనిట్ విల్ బి 35. అట్లా అఫోర్డబిలిటీని అడ్రస్ చేస్తూ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లో అనేది వెస్ట్రన్ హైదరాబాద్. మేజర్లీ దట్ ఐటీఎస్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, అండ్ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ ఇండస్ట్రీస్ అవడం వల్ల వచ్చింది. అందుకని ఇక్కడ వచ్చిందండి. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమంటున్నాను అంటే వేర్ దెర్ ఇస్ నో డిమాండ్ అండ్ వేర్ దెర్ ఇస్ అ ప్రోడక్ట్ ఇఫ్ డజంట్ ఇట్ సెల్, మీరు ఎంత తాపత్రయమైనా మీరు అమ్మలేరు కదా. అమ్ముడు పోతేనే కట్టగలరు, అమ్ముడు పోతే మీరు కట్టలేరు. ఇప్పుడు మీరు వెస్ట్ హైదరాబాద్ గురించి చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ మీరు ఎంత హై ఎండ్లో తీసుకున్నా 3,000, మేబీ 3.5, మోర్ దాన్ దట్ అవుతుందండి. ప్రాబబ్లీ 4,000 లెట్స్ మార్క్ దేర్. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో 12,000 లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా 12,000 per square feet అమ్ముతున్నారు. అంటే విచ్ ఈస్ లైక్ టూ హై ఫర్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్. అండ్ వై ఈస్ దట్ సో మచ్? అదేనండి నేను చెప్తున్నా. సో దే ఆర్ కంప్లీట్లీ లగ్జూరియస్ ప్రాజెక్ట్స్. నేనేమంటానండి, ఒక సివిల్ బిల్డింగ్లో ఉండే కాస్ట్ అనేది ఎనీ బిల్డర్కి కామన్ కాదు. సివిల్ కన్స్ట్రక్షన్ విచ్ ఇస్ వాల్స్, ఇంటీరియర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ కెన్ గో అప్ టు ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మా దీంట్లోనే మీరు అన్నట్టు ఇది ఉంది. ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్లో మేము ఏదైతే ఇస్తామో, సో కంప్లీట్ ఇటాలియన్ మార్బల్ ఇచ్చి, హై అండ్ ప్రీమియం ఇటాలియన్ ఫిట్మెంట్స్ ఇచ్చి, డోర్స్, విండోస్ అన్ని అల్యూమినియం విండోస్ ఇలా ఇచ్చినప్పుడు ఓన్లీ సివిల్ కాస్ట్ కాకుండా ఓన్లీ ఆ కాస్ట్ దాదాపు 5,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇట్ ఈస్ దేర్. కస్టమర్ ఆల్సో దిస్ ఈస్ నాట్ నోన్ టు జనరల్ పబ్లిక్. దిస్ పర్టిక్యులర్ తెలియకుండా కూడా అవి కొనరు కదండి. ఒకసారి వచ్చినప్పుడు we don't know that this much cost is incurred there. No, if somebody is saying that 12,000, 13,000, so he should be giving Italian marble, he should be giving aluminum windows, he should be giving high-end bathroom fittings, and then the place to area. రకరకాలు ఉంటాయండి. I understand. So yeah, today customer makes his math. got it. Only then he is investing in it. Yeah. So in terms of analytics, last year కంటే year like last fiscal, మన హైదరాబాద్లో 5% డిప్ ఇన్ ది హౌసెస్ దట్ వర్ సోల్డ్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఇట్స్ 30%. మీరు క్వార్టర్ చెప్తున్నారా? 23-24 వస్తే ఐ థింక్ Jan-Feb March వచ్చేప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటాం. ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ కంటే ఇప్పుడు ఈ Jan-Feb Marchలో ఐ థింక్ మనం కవర్ చేస్తాం. సో లెట్స్ ఇప్పుడు ఉన్న అట్లీస్ట్ యాజ్ ఆన్ డేట్ 5% డిప్ ఉందని చెప్పారు. నాట్ జస్ట్ ఓకే బట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ దట్ జనరేటెడ్ ఈస్ 30% మోర్. ఇన్ఫ్లేషన్ 5%, 10% తీసుకున్నా కూడా 30% ఈస్ టూ హై గ్రోత్. ఆ డిప్కి సరిపోవట్లేదు. అంటే వై ఈస్ దట్ రేట్ సో మచ్ ఇంక్రీజింగ్? రేట్స్ ఇంక్రీజ్ అవటం కాదండి. ఐ విల్ టెల్ యూ. మీ క్వశ్చన్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ డెఫినెట్లీ. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోండి. యూర్ టేకింగ్ మీ బ్యాక్ టు అగైన్ అవర్ మొబైల్ బిజినెస్. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇన్ ఎ మంత్ వీ యూస్ టు సెల్ 1.5 lakh phones, but our turnover used to be around 25 crores. But after that, in recent times, if you are telling 65,000 phone, 1.5 lakh ni 65,000 వచ్చాం. But our turnovers are around 80-85 crores. Ticket size is high, you are saying. Ticket size or values should have grown. Or, correct, values should have grown, the ticket size would have grown. అట్లా అవుతుంది తప్పితే నెంబర్లో చూసినప్పుడు వాల్యూమ్ హ్యాస్ డిక్రీస్. సో యువర్ పాయింట్ ఇస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ వర్ సెల్ ఇస్ డిప్ బై 5, బట్ value-wise it has increased 30% because the turnovers have increased. బట్ అట్లా చూసుకుంటే డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దేర్ ఇస్ అ డిప్ విచ్ మీన్స్ దేర్ ఇస్ అ డిమాండ్ ఈజ్ లో. అండ్ కానీ ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ ఈజ్ టూ మచ్. జనరల్గా ఎనీ ఇండస్ట్రీ ఇన్వెంటరీ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు రేట్స్ తగ్గాలి.
which is not happening in only in Hyderabad. Rest all world is different. అంటే చేయలేము. నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ హిస్టారికల్ ఐటమ్స్ విచ్ నెవర్, అది కిందకి రావు. సో ఎప్పుడు మనకి గోల్డ్ రేట్ తగ్గిద్ది అనుకుంటాం, పెట్రోల్ రేట్ తగ్గిద్ది అనుకుంటాం, బట్ మార్కెట్ వినండి అట్లా. అలాగే ల్యాండ్ రేట్ కూడా తగ్గితే బాగుంటుంది అనుకోండి. ఎప్పుడు తగ్గవు. దీస్ ఆర్ రిలేటివ్లీ రిలేటెడ్ టు ఇందాక మీరు చెప్పిన జీడిపి, ఇన్ఫ్లేషన్, దీంతో ఆధారపడే ఈ రేట్స్ పెరుగుతూ వెళ్తాయి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఏంటంటే కంటిన్యూస్గా ఏ రోజైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగేదే తప్పితే తగ్గేది ఉండదు. ఫ్రమ్ లాస్ట్ 10 years ఐమ్ లుకింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విచ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ఈజ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ అవనివ్వండి, లేబర్ అవనివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ అవనివ్వండి. ఇందాక నేను చెప్పిన కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ టు యువర్ డీజిల్ ఆర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వల్ల పెరుగుతూనే ఉంటాయి. సి దీన్ని మనం కంట్రోల్ చేయలేం. వాట్ వీ కెన్ డూ ఆర్ హౌ వీ కెన్ ప్లాన్ అవర్ రిసోర్సెస్ ఏంటంటే దీన్ని కాస్ట్లో పెట్టుకుంటూ ఫైనల్ ప్రొడక్ట్ చేస్తూ విత్ ప్రాపర్ మార్జిన్తో బిజినెస్ అలా చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవరన్నా చేసేది అదే. కానీ మార్కెట్ పర్సెప్షన్ ఎలా ఉందంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్, సో దేర్ ఇస్ too much of black money involved here. People are leisure enough, they will sell at their own pace. మార్కెట్ పెరిగినప్పుడు అమ్మచ్చు అట్లా ఒక పర్సెప్షన్ ఉంది. అండ్ అది జనరల్ దీనిలోకి వస్తుంది. అంటే నేను పర్సెప్షన్ లేదండి, నేను మీకు చెప్తా. 250 stores పెట్టినప్పుడు కూడా బిగ్సీలో ఎప్పుడు ఆ రకంగా చూడండి. ఈ సైజబుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే జనాలు అలా అనుకుంటారు, ఇదన్నీ అవ్వకుండా అవ్వదు, ఇదన్నీ చేయకుండా అవ్వదు, ఇలా చేయకపోతే అవ్వదు, అలా చేయకపోతే అవ్వదు. దిస్ ఆర్ పర్సెప్షన్స్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేనేమంటారంటే, ఈరోజు మా దగ్గర ఉన్న కస్టమర్లలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 customers ఉంటే 90% పీపుల్ వితౌట్ బ్యాంక్ లోన్స్ దే కెనాట్ బై ఏ హోమ్, విచ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ దట్ యు నో వాట్ కైండ్ ఆఫ్ మనీ దే ఆర్ గివింగ్ అస్. కరెక్ట్? 10% people are people who self-fund, and they can self-fund because they would have already sold a house, they would have already sold some of their land, or they would have already made some savings. Ide vastadi, and that too comes in a format which is through the bank only they process it. Aithe still saying this whatever it is, the way Indian business or real estate operates కదా, చిన్న దాంట్లో పెద్ద దాంట్లో కొన్ని చోట్ల క్యాష్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో ఇంత దాంట్లోనే ఇది ఉంది కదా, అందులో ఎందుకు లేదు అనే పర్సెప్షన్ మాత్రం మేము పోగట్లేము. అంతే కదా, ఇట్ ఎగ్జిస్ట్స్. సో దాన్ని ఏమంటారంటే అన్టోల్డ్లీ ఇట్ ఎగ్జిస్ట్స్. ఓకే, షూర్. సో అంటే లైక్ మా టీమ్ హ్యావ్ ఫ్రేమ్డ్ అ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్ ఆర్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఫర్ జనరల్ పబ్లిక్ అండ్ వీ వాంటెడ్ టు హియర్ senior realtor like let me see how much I can be helpful. So, I'm not please. So I think very old question but always debating, rent versus buy. So what's your take on it? And ఇప్పటికి నేను ఏమంటారంటే, చాలా మంది కస్టమర్లు వచ్చి ఒక పెద్ద అనాలిసిస్ చెప్తారు. So many people have already made videos in this thing. People have even done it in podcasts. ఎంత వస్తుంది, డిప్రిసియేషన్ ఏంటి, టాక్సేషన్లో సేవింగ్ ఎలా అవుతుంది, గ్రోత్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత మటుకు వెళ్తుంది, ఏమవుతుందని. ఆల్వేస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్ అండ్ ఓనింగ్ ఇట్ విల్ విన్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ అప్, బికాస్ ఆఫ్ ది ఓనర్షిప్, బికాస్ ఆఫ్ మీరు ఇందాక చెప్పిన రెగ్యులేటరీస్ ఏదన్నా అవనివ్వండి. ఇదే ప్రాపర్టీని ఇప్పుడు మీరు ఒక వాల్యూలో కొన్న దీన్ని ఆఫ్టర్ 3 years 2 years తర్వాత చేసుకున్నాక యూ కెనాట్ ఓన్ ద సేమ్ ప్రాపర్టీ అట్ ద సేమ్ ప్రైసెస్. ఓకే, అర్థమవుతుందా? సో డెఫినెట్గా ఏమవుతుందంటే, మార్కెట్ ఇన్ఫ్లేషన్ని మీరు యావరేజ్ లాస్ట్ 10 years 20 years యావరేజ్ తీసుకుని అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే, ప్రాపర్టీ కొనడం మూలానే యూ విల్ హ్యావ్ అడ్వాంటేజ్. తప్పితే బై రెంటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ లైఫ్ స్టైల్ లివింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, and this is a proven thing. It's not my subject. So there is a lot of economics and there are a lot of depreciations అని percentages అని మొత్తం చేసి చూసి చాలా ఉన్నాయి. I think people నాకన్నా ఎక్కువ చూస్తుంటారు. vast varieties of diversified investment options in real estate, flat or villa, REITs, fractional investments, IT parks, commercial real estate, and then lands, all that. So what do you recommend is the best way, at least in Hyderabad region and for multiple ticket sizes? ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హానర్ హోమ్స్, చెప్పాలంటే
హౌస్ ఇస్ సంథింగ్ కస్టమర్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే సో మోర్ దెన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ హిస్ ఏ ప్లేస్ వేర్ హిస్ ఫ్యామిలీ ఈజ్ సెక్యూర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేనేం చెప్తానంటే ఇఫ్ యూ లుక్ ఎట్ బయింగ్ అ హౌస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ దెన్ బై ఇట్ ఎర్లీ. ఓకే, సి వెన్ వీ లాంచ్డ్ అవర్ ప్రాజెక్ట్, ఇందాక మీకు చెప్పినట్టు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు 6499 లాంచ్ చేసిన ప్రాజెక్ట్ విచ్ వాజ్ ఇన్ మార్చ్ ఆఫ్ 2023. సో 2 సంవత్సరాలు ఇప్పుడు వచ్చేటప్పటికి వీఆర్ సెల్లింగ్ ఇట్ అరౌండ్ 8599 విచ్ ఇస్ మోర్ దెన్ 2100. సో అక్కడ ఏమైంది, సో ఎర్లీ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ అ బెటర్ డెసిషన్ దట్ ద అప్రిసియేషన్ ఈజ్ సీన్ డ్యూరింగ్ ద మేకింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఫస్ట్ దిస్ థింగ్. కమింగ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హానర్ హోమ్స్, ఇందాక మీరు అడిగినట్టు ఏంటంటే మీరు చెప్పిన అన్ని దీంట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే దే ఆర్ మల్టిపుల్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ల్యాండ్లో పెట్టాలా, ప్లాట్లో పెట్టాలి ఇదని. ప్లాట్ అనేది ఏంటంటే యాజ్ అ లాంగ్ టర్మ్ అసెట్. లాంగ్ టర్మ్ అసెట్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్, అండర్స్టాండింగ్, అండ్ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్ దేర్ యూ షుడ్ హ్యావ్ ఆల్ మేడ్, ఇందాక అన్నారు కదా ఎలా పెడతారు, రీసెర్చ్ దట్ వై వుడ్ దిస్ ఏరియా గ్రో, హౌ ఈస్ దట్ ఫ్యూచర్ గోయింగ్ టు హెల్ప్ దట్ పర్టికులర్ ఏరియా. వీటన్నిటిని డెసిషన్ తీసుకొని పెడితే the growth will be multiples, but you need to have the patience. So that is pure investment where you've invested, forget it, but you're not taking. But whereas a house is something that you're investing, it is grown, and you're also living in it and using it for your own purpose, for your family and all. So adostundi. See, REITs antara, they are in a very starting stage in India. So adi kuda danni emantarante they're acquiring lot of properties and they're creating value. సో ఆ మల్టిపుల్స్ ఇంకా మన ఫారెన్లో ఉన్న ఫండ్స్ కానీ ఇవి కానీ చేస్తున్న రాలా, బట్ దర్ ఇస్ ఫ్యూచర్. యూ నీడ్ టు వాచ్, మేక్ యువర్ ఓన్ స్టడీ లైక్ హౌ యూ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ డూ అంటాను నేను. సో అట్లా ఐ కెన్ సే ద ఫోర్త్ వన్ విల్లాస్ అనేది మీరు అడిగారు. సో విల్లా అనేది వచ్చేటప్పటికి ఇది అవుతుంది అంటే ఐదర్ ఇన్ అపార్ట్మెంట్ ఆర్ విల్లా, ద డిఫరెన్స్ ఈస్ both the places you get certain piece of land. So even if you buy an apartment, you get an undivided land share. Correct. Which is a value and which is on this thing. Similarly, when you come to a villa, you also get a land independent of this thing. But the cost of acquiring that, the property or something will be more. Based on your affordability, if you can do, you can invest in a villa. Nice. సో ఇన్ దిస్ ర్యాపిడ్ ఎన్రోల్మెంట్ అంటే కెరియర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది అంటే, బికాజ్ హౌ డూ యూ ఫేస్ ఛాలెంజెస్ టు హైయర్ పీపుల్ జనరల్లీ, వాట్ మెసేజ్ యూ గివ్ టు ది యంగ్స్టర్స్? సమ్ సబ్జెక్ట్ దట్ ఐ లవ్ బికాస్ in my day-to-day activity, so I like to interview people that are coming at least good positions, bigger positions that I wanted to work with and create a team lo. So that's one of my personal interest to understand people and all. So ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే యాజ్ ఏ మార్కెట్ ఆఫ్ హైదరాబాద్ హెస్ గ్రోన్ కాబట్టి ఈ సైజు స్కేల్లో పీపుల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలంటే ఈ ఇండస్ట్రీ ఇంత పెద్దదిగా ఇంతకుముందు ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దాంట్లో వాళ్ళు ఒక 5 to 10 years ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ రావాలి. సో గుడ్ థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ ఇవాళ మా టీంలో ఉన్న చాలామంది ఏంటంటే దే ఆర్ typically people from here and they would have worked in Bangalore or something. They acquired the knowledge and experience there. Because the market has grown here, they've come back here. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే డెఫినెట్గా ఇందాక నేను చెప్పాను కదండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ ఆర్ బ్రేక్స్ ది ఆర్గనైజేషన్ ఈస్ పీపుల్. See, after these people have come, you can build over any system, technology or any process over it and create this thing. But people are who make a difference. So ఆ సెలక్షన్ ఆ దీనిలో చేసేటప్పుడైతే వీల్ బీ వెరీ కాషియస్ అండ్ వీల్ టేక్ గుడ్ అండ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఐ హావ్ గాట్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్, అంటే ఫ్యాంటాస్టిక్ గుడ్ టీమ్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాడింగ్ వాల్యూ టు ద ఆర్గనైజేషన్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్. Sure. So what role technology plays in, like how fast you observe technology as a real estate domain, AI or VR? స్టార్టింగ్ ప్రాజెక్ట్ నుంచే చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచే మేము ఏం చేసేవాళ్ళంటే దీని మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఇస్ అ మోడల్ ఫ్లాట్, సో యూ కెన్ యాక్చువల్లీ టేక్ అ కంప్లీట్ దిస్ థింగ్. ఒకసారి మొత్తం ఇంటిని స్కాన్ చేసి ఒక 3D వాక్ త్రూ లాగా ఫిజికల్ ఫ్లాట్ విత్ ఫిజికల్ దీనిలో పెట్టింది. అది మన ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచే చేసాం మేము. అలాగే ఏఐ కానీ లేకపోతే విఆర్ కానీ టెక్నాలజీలు యూస్ చేసి ఏంటంటే పీపుల్ హూ కాన్ ట్రావెల్ ఆల్ ద వే ఆర్ పీపుల్ హూ ఆర్ అబ్రాడ్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్, వాళ్ళకు కూడా టెక్నాలజికల్గా వీడియోస్ కానీ ఇది పెట్టడం జరుగుతుంది. అండ్ సిమిలర్ ఫ్యాషన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్లో వాడే 3D టూల్స్ టెక్నాలజీస్ వీటితో చూసుకొని మల్టిపుల్ వేలో ఈవెన్ ఒక సేల్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ షో దెమ్ లైక్ ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ ఫ్లోర్ హౌ వుడ్ బి యువర్ సరౌండింగ్ వాట్ వుడ్ బి యువర్ వ్యూ ఇలా లాట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇస్ బీన్ యూస్డ్ బై అస్. Sure. So, and one constant question which I hear from people, because as you told us, ఇదంతా 2012-13 స్టార్ట్ అయింది మ్యాసివ్ రియల్ ఎస్టేట్ అనేది, హై రైజెస్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ. కరెక్ట్, హై రైజెస్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఏదైనా ఆల్ దీస్ ఆర్ టైమ్ టెస్టెడ్. ఇప్పుడు ఏదైనా ఎనీ బిల్డింగ్ ఆల్ దట్ ఫస్ట్ 5 years 10 years ఇట్స్ ఆల్ గుడ్. మీరు అంటే ఇట్స్ బికాజ్ ఇట్ ఈస్ యూ బిల్డ్ ఫర్ స్టాండ్ ఫర్ అబౌట్ 100 years లేదా 50 years అనో. అంటే హౌ సేఫ్టీ ఈజ్ దిస్? ఆర్ వి రియల్లీ ప్రిపేర్డ్ ఎనఫ్ టు లివ్ ఇన్ దిస్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్? అబ్సల్యూట్లీ సేఫ్ అండి, అబ్సల్యూట్లీ సేఫ్ అని ఎందుకు చెప్తాను అంటే టు గెట్ అ బిల్డింగ్ పర్మిషన్ ఆర్ సంథింగ్ ఐ సెడ్ దెర్ ఆర్ అథారిటీస్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఫైర్, దట్ జిహెచ్ఎంసీ, వీటన్నిటికి. ఆఫ్టర్ దట్ యువర్ డిజైన్స్, వీఆర్ నాట్ ఇన్ అ హెవీ ఇది, కానీ మన సెస్మిక్ జోన్స్ కానీ ఇవి తీసుకుంటే హైదరాబాద్ ఇస్ సేఫ్, లైక్ దట్ ఈస్ నాట్ ఎర్త్, బట్ స్టిల్ ఇన్ ద డిజైన్ ఇట్ సెల్ఫ్ ది వాట్ ఎవర్ యూ డూ. ఈరోజు కొత్తగా వచ్చిన దీంట్లో ఏంటంటే వీఆర్ ఓన్లీ బిల్డింగ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్. నెంబర్ 2. నెంబర్ 3, if you don't maintain that quality or whatever it is, you typically or basically cannot build a high-rise apartment. Okay, yeah, because unless the high-rise building's core is in your rafts, your footings, the strength which is not visible actually. Okay. So unless you don't build it, so ade antaru pedda building entana kattali, your foundation should be very strong. So whatever we take care there. Then what's that? There is GHMC authority which issues you a occupancy certificate wherein all checks and balances are done, everything is in place వస్తుంది కాబట్టి. సో అక్కడ nobody will take a risk or nobody will play this thing. అదేంటంటే దట్ ఈస్ అ బేసిక్ మినిమం థింగ్ ఫర్ యూ టు సర్వైవ్ ఇన్ ద బిజినెస్. ఓకే, ఇచ్చిన తర్వాత నేను అనేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ థింగ్స్, what you do inside the flat, what you promise makes a difference. But the very construction, nobody can take it. It's a code. There's a code. Even at least nobody knows is what I feel. ఇప్పుడు 30-40 floors you are building and it was never built before. What happens? ఇక్కడండి హైదరాబాద్లో లేదు కానీ in Bombay they are there. I see in places like countries like Singapore and Hong Kong ఇక్కడ ఏంటంటే there's a place constraint. They can't grow any side, any part అనమాట. They are restricted place. అక్కడ బట్ వెన్ యూ లుక్ ఎట్ దేర్ శాండ్, దేర్ స్ట్రెంత్, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని కట్టి అక్కడ సస్టైన్ అయినాయి. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సాయిల్ ఆర్ వీఆర్ అ స్ట్రాంగ్ సిటీ. మన సాయిల్ సెస్మిక్ జోన్స్ రాకపోవడానికి. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఛాలెంజింగ్. సో యూఆర్ సేయింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ హియర్ ఆల్సో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫాలో చేస్తూ ఒక బేసిక్ రూల్ నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు పైల్ ఫౌండేషన్ కానీ ఏదైనా అంటే మీరు దగ్గర సింగపూర్ ఇందాక చెప్పిన ఈ సో కాల్డ్ హాంకాంగ్ దగ్గరగా ఉంటాం. మనం పైల్ ఫౌండేషన్ వేసి అతి జాగ్రత్త తీసుకుంటేనే బిల్డింగ్ కట్టగలం. ఇక్కడ నేనేమంటున్నాను, బై వర్చ్యూ ఆఫ్ యువర్ ల్యాండ్ తీసుకుని ఇక్కడ కడుతున్నాం కాబట్టి ఈవెన్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపేర్ టు దేర్ ఇస్ లెస్. డిఫరెన్స్ ఏంటి నేనేమంటున్నాను అంటే, ఇక్కడే చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మా సిగ్నాటిస్ ప్రైస్ ఇట్స్ నాట్ సో హై రైజ్, ఇట్స్ ఓన్లీ 26th floor, కానీ ఇట్ ఈస్ అ మిత్ అంటాను నేను. మిత్ అంటే ఏంటంటే ఫర్ ఇయర్స్ టుగెదర్ మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, వాట్ ఎవర్, ఫర్ అస్ అపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ 5 floors. కరెక్ట్. We lived in 5 floors and psychologically if in those days even if there was a power cut we used to climb 5 floors, which is not a bigger challenge. See, if we come with that mindset, the gated community doesn't work. The gated community itself is 100% power backup. ఒక పర్టికులర్ టవర్లో తీసుకుంటే వీ ప్రొవైడ్ 6 lifts, 4 passenger lift, 1 service lift, 1 fire lift. So there is always backup over a backup. And there are like, ఇంత పెద్ద టవర్స్లో వీ ఆల్మోస్ట్ హ్యావ్ ఒక 500 kilowatt generators 4 ఉంటాయి. సో యువర్ క్లబ్ హౌస్ ఇస్ 100% కవర్డ్, యువర్ సో in any case, for anything and everything, there is a backup and there is an answer for your question. The reason I'm asking you is because I really want to boost confidence in some of the people. When I meet, right, this is a stigma people already are educated. People so already I wanted to listen from a person like you. See, వాళ్ళ దగ్గర ఉండే బేసిక్ క్వశ్చన్స్ అండి. అంటే ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ కస్టమర్, ఆ 5 floors కస్టమర్ వచ్చిన క్వశ్చన్స్ చెప్పిన, సార్ పైన మేము 20th floorలో తీసుకున్నామండి, ఒకళ్ళు పవర్ పోతే పరిస్థితి ఏంటి?
బేసిక్ The stigma is జెన్యున్ there, క్వశ్చన్. yeah. ఇట్స్ జెన్యున్ బేసిక్ క్వశ్చన్. వాట్ ఇఫ్ ఇదైతే ఎలాగండి, బ్యాకప్ అన్నారండి, ఆ బ్యాకప్ కూడా సో వీ టెల్ దెమ్, వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ అ బ్యాకప్ ఈస్ ప్లాన్డ్, హౌ మెనీ లిఫ్ట్స్ ఆర్ దేర్, హౌ మెనీ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇన్ కేస్ ఎప్పుడన్నా అవ్వచ్చండి, ఆఫ్టర్ 1-2 years అయిన తర్వాత 4 లిఫ్ట్లో పని చేయకపోవచ్చు. సో అట్లీస్ట్ దెర్ ఆర్ 3 లిఫ్ట్స్ బై ద టైమ్ దిస్ ఏఎంసీ అవుతుంది. లేదు, యాజ్ అ పీరియాడికల్ మెయింటెనెన్స్ వీళ్ళు ఒకటి చేస్తున్నప్పుడు 3 ఉంటాయి. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ యువర్ లీవ్ అనేటప్పటికీ అది అలవాటు అవ్వడానికి వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది. కానీ టుడే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ టు దిస్ ఎక్స్టెంట్. ఓవర్ అండ్ అబౌవ్ 40-45 ఫ్లోర్స్ వస్తాయి కదా, సో వాళ్ళకి ఇంకా కొన్ని ఇది ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవనివ్వండి, పీక్ అవర్స్లో లిఫ్ట్స్ వస్తాయి, ఎలా వస్తాయి, దానికి కూడా మేము ఏం చెప్తారంటే దెర్ విల్ బీ ట్రాఫిక్ కన్సల్టెంట్స్ హూ ఆర్ దేర్. సో వీ ప్లాన్ లైక్ హౌ మెనీ పీపుల్ కెన్ గో ఆన్ ఏ హయ్యర్ నోట్ వచ్చేటప్పటికి హెవీ ట్రాఫిక్ వస్తే ఎలా వస్తుంది, ఇవన్నీ సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలంతే. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ హౌ ఇట్ వర్క్స్. Yeah, మీరు చెప్తే బాగుంటుందని I wanted Yeah, to yeah, thank you so tell much for because asking. Yeah. it boosts confidence in some of the people because Yeah, definitely, now definitely. in this current lifestyle Hyderabad, either you buy high rise or don't buy at all. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది చాలా ఏరియాస్లో, ఎస్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్. ఓన్ అడ్వాంటేజెస్ కూడానండి. The more you go up your pollution levels or the amount of air that comes. In any other city, I'm telling you, above 40-50 floors is called the most premium. Yeah. If you go to Bombay or a city, towers in the top floors are first sold. Yep. And highest floor lo na penthouse ni 100 కోట్లకి అమ్ముతారు. Either it is Delhi or whatever it is. What they treat it as not so premium flats are flats below. Correct. దీంట్లో చూస్తారు. Right. వీఆర్ నాట్ యూస్ టు, ఇంకా వీఆర్ నేను చెప్తున్నాను కదా, హై రైజ్ ఈ 45-50 ఫ్లోర్స్కి వస్తే వీఆర్ స్టిల్ ఇన్ అన్ ఎవాల్వింగ్ ఫేజ్. ఓకే, మీరు యూ టాక్ టు మల్టిపుల్ కస్టమర్స్ యాజ్ అ కంపెనీ, అంటే డిడ్ యూ ఫైండ్ ఎనీ రిక్వైర్మెంట్ ఇస్ వియర్డ్ రిక్వైర్మెంట్, మీరే తర్వాత నవ్వుకునే అంత రిక్వైర్మెంట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటని అనుకున్నా. యూ కెన్ షేర్, బట్ చాలా కాదు వియర్డ్ రిక్వైర్మెంట్ అని నేను అనను. కానీ కస్టమర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే there will be so many things అండి. when we are building a construction అది వస్తుంది కదా, టిపికల్గా ఎనీ బిల్డర్ ఆర్ ఎనీ కస్టమర్ ఆస్కింగ్లో వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ద కస్టమర్ ఇస్ రాంగ్ హియర్, కాకపోతే వియర్డ్ అని కూడా అన్నాను. అది వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే చాలామంది అవగాహన ఇక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత విల్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ అని, ఎలక్ట్రిసిటీ అని, ఈ 2 years మెయింటెనెన్స్ అన్నీ వస్తాయి కదా, ఇవన్నీ కలిపే కదా ఉండాలి, ఇవెందుకు విడిగా ఉంటాయి అనేది ఒక కామన్ ఎక్స్పెక్టేషన్ ద కస్టమర్. అదేంటండి అన్ని కలిపే కదా, దానికి 2 యాడ్ చేస్తానండి, ఈస్ట్ ఫేసింగ్, పార్క్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ. అది కూడా ఎలా వచ్చింది? డెఫినెట్గా అది కూడా ఉంది, కానీ అది కూడా ఎలా వచ్చిందండి? వీఆర్ మేకింగ్ ఎ బిల్డింగ్ నౌ whoever comes wanted an east facing అంటే ఇది పెడితే వాళ్ళకి అర్థం. అదర్వైజ్ నేను చెప్తున్నాను అంటే నాట్ టు సెల్ ఆర్ ఎనీథింగ్, వెస్ట్ ఈస్ ద బెస్ట్ ఫేసింగ్. మీకు ఐడియా ఉందా? లైక్ యువర్ కిచెన్ గోస్, పర్సనల్గా కిచెన్ అది కూడా వాస్తు ప్రకారమే, యువర్ కిచెన్ గోస్ టు యువర్ బ్యాక్, యువర్ డైనింగ్ టేబుల్ ఇస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రూమ్. ఇలా చాలా అడ్వాంటేజెస్. ఈస్ట్ లో ఫస్ట్ డైనింగ్ రాగానే ఫస్ట్ కిచెన్ ఉండడం వల్ల ఏంటంటే when you enter the house there will be a little that ప్లెజెంట్ ఫీల్ ఉండదు. అట్లా సో ఎవ్రీబడి డిమాండ్ ఉంటేనే వాడు ₹1 ఎక్స్ట్రా ఇస్తారు, లేకపోతే ఎవరు కదండి వాళ్ళు కదా. సేమ్ కాంపిటీషన్ కోసం ఆ డిఫరెన్స్ క్రియేట్ చేస్తారు. కాంపిటీషన్ అని కాదు, ఐ మీన్ డిమాండింగ్ ఇట్ అండ్ ఆస్కింగ్ ఇట్ అండ్ అయితే ప్రీమియం పే చేయమంటారు. సో దట్స్ హౌ బిజినెస్ వర్క్స్, హౌ మార్కెట్ వర్క్స్, అండ్ వీ ఆల్సో ఆపరేట్ ఇన్ ద సేమ్ లైన్స్. నైస్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు ప్రిసైజ్, అంటే ఇఫ్ యూ ఆర్ టు స్టార్ట్ ఫ్రమ్ zero, or if you recommend somebody to start from zero and become wealthy in real estate right now, let's talk only Hyderabad. So what are the 1 to 3 steps you want us to take? And second thing is, as a builder you have a lot of industry data which other people don't have. Unless we see in the newspaper we don't find it. What is the next big thing, next big area in Hyderabad? అట్లా అంటారా? ఫస్ట్ థింగ్ ఇందాక నేను చెప్పాను చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ టు సజెస్ట్ సంబడి ఏంటంటే, ఈవెన్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ ఐ బిలీవ్డ్ ఇన్ లొకేషన్. ఫస్ట్లోనే చెప్పేసాను నేను, బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఐ అండర్స్టూడ్ దట్ లొకేషన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ 50% సెల్స్. ఇఫ్ యువర్ డిజైన్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇఫ్ యువర్ డిజైన్ ద వే యూ డిజైన్ యువర్ స్పేసెస్, ప్రాక్టికాలిటీస్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ అండ్ థర్డ్ థింగ్ ఈస్ లుక్ ఎట్ ద టైమింగ్ ఆల్సో. సో యూ డోంట్ హ్యావ్ టు రన్ బిహైండ్ దిస్ థింగ్. దెర్ ఆర్ people who built concept homes, there are people who built studio apartments, there are people who built
డిఫరెంట్ కంప్లీట్ గ్రీన్ చేసే వీళ్ళు ఉన్నారు. సో డూయింగ్ సర్టన్ థింగ్స్ ఇన్నోవేటివ్లీ అండ్ యూనిక్లీ will give you a good start and will create one distinction to you as this thing. Building that over that you can, indak nenu cheppaga, if your foundation is very strong, you can build 40, 50 or 100 if provided the foundation is that strong. So if that foundation is good, I think you can make. To Hyderabad as a city, even if we go to any other cities that I travel and I look at it, ippudiki nenu emantantarante, సో మీరు లగ్జరీలో 12,000 అలా చూసారు, కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ నేనేమంటాను ఒక అఫోర్డబుల్ దీంట్లోనే ఉంది. ఎందుకంటే హౌ ఇట్ ఈస్ అఫోర్డబుల్ అంటే బికాస్ వెన్ యూ డూ అ ప్రాజెక్ట్ ఇన్ అ సిటీ, ద ల్యాండ్ కాస్ట్ ఇస్ ద కాంపనెంట్ విచ్ వుడ్ యాడ్ టు యువర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కాస్ట్. హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ మూవ్ టు 5 kilometers అవే, అక్కడ 500 తగ్గుతుంది, ఇంకో 5 kilometers ఇంకొక 500, ఇంకో 5. సో ఆల్ ప్రైజెస్ అండ్ ఆల్ బడ్జెట్స్ అండ్ ఆల్ కిట్ ఈస్ అవైలబుల్ ఉన్న ఏరియా ఇది. మిగతా మెట్రోస్కి లైక్ బాంబే డజంట్ హ్యావ్ ద స్పేస్ దట్ హైదరాబాద్ హ్యాస్. వీ హ్యావ్ వెస్టర్న్ పార్ట్లో ఎంత ఉందో ఈస్టర్న్ పార్ట్లో వెళ్ళని ఎక్కడున్నా సరే వీ హ్యావ్ స్టిల్ స్పేస్, అర్బన్ స్పేస్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ రోడ్స్, విత్ ఓవరాల్ కనెక్టివిటీ అండ్ విత్ గుడ్ దిస్ థింగ్. సో ఈ మార్కెట్లో ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ టు గో. మీరు ఏరియా అయితే నేమ్ చేయట్లేదు మాకు, నెక్స్ట్ బిగ్ ఏరియా. నేను అట్లా నెక్స్ట్ బిగ్ ఏరియా అంటే నేను ఎలా చెప్పమంటారు, ఒక 10 years బ్యాక్ కొల్లూరు ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ బిహైండ్ కొల్లూరు విత్ మోకిల. అప్పుడు ఇండస్ట్రీ ఇన్సైడర్స్ నో దట్ అండ్ ఆబ్వియస్లీ దే ఇన్వెస్టెడ్ దేర్, దట్స్ వై దే ఆర్ బిల్డింగ్ ఇట్ నౌ. సో మేబీ నేను ఒకటి చెప్పగలుగుతానండి. నెక్స్ట్ అంటే డెఫినెట్గా అట్ సైడ్ అంటే కొల్లూరు అనేది ఎట్లా ఇప్పుడు చెప్తా చూడండి. సో ఐ డోంట్ రన్ బిహైండ్ దట్ వాట్ ఈస్ నెక్స్ట్ అనే దానికన్నా వీ గో బిహైండ్ ద లాజిక్. సో మా ఫస్ట్ ప్రాజెక్ట్ మేము గోపన్పల్లిలో స్టార్ట్ చేయాలి, గచ్చిబౌలి గోపన్పల్లి. సో దాన్ని దాటిన తర్వాత తెల్లాపూర్ దాటిన తర్వాత మీరు చెప్తున్న ఉస్మాన్ నగర్ దాటిన తర్వాత కొల్లూరు. సో ఇది ఎందుకు గ్రో అయింది అనే దానికి దెర్ ఇస్ అ ప్రాపర్ లాజిక్. ఏంటంటే ద మోర్ ది రెసిడెన్షియల్ బెల్ట్స్, ఇందాక నేను చెప్పాను కదా గ్రోయింగ్. సో కొల్లూరు తర్వాత నెక్స్ట్ ఏరియా, దాని తర్వాత నెక్స్ట్ ఏరియా. డెఫినెట్గా ఏంటంటే దిస్ అ ప్రాసెస్ విచ్ విల్ నెవర్ స్టాప్. ఐ హ్యావ్ మనీ అండ్ ఐ లుక్ ఫర్ మల్టిపుల్స్, బట్ ఐ ఇన్వెస్ట్ ఇట్ వెన్ ఇట్ ఈస్ లో నవ్ అండ్ దెన్ టుమారో అంటే గ్రోయింగ్ మార్కెట్స్లోకి వెళ్ళి చేయాలి డెఫినెట్గా. So I think that's a good conversation with you. So Thank you. What is the roadmap for HONER Homes and what is the future where we can see you? Are there any new businesses you are venturing to, like data centers, hotels, lot more in real estate as well? So definitely మీరన్న మాట కూడా see, so hospitality segment which is there, retail segment which is there. ఇందాక చెప్పాను కదా మిక్స్డ్ డెవలప్మెంట్, వాక్ టు వర్క్, వాక్ టు ఇది ఉన్నాయి. అంటే హైదరాబాద్లో లేవు కానీ దెర్ ఆర్ ప్రాజెక్ట్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి. సో ఇలాంటివి చేయాలనేది ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు యాజ్ ఆల్ ఆర్ ప్రమోటర్స్ హు ఆర్ దేర్. సో మేము బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసాం, ఒక పర్టికులర్ మార్కెట్ షేర్ తీసుకున్నాం, ఒక మంచి పొజిషన్లోనే ఎప్పుడు ఆ బ్రాండ్స్ నుంచాం. సో దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ అస్. సో ఇది దృష్టిలో పెట్టుకునే ముందరికి వెళ్ళాలనేది లాంగ్ టర్మ్ ప్లాన్ అండి. సో ఈ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే హౌ టు వి క్రియేట్ వాల్యూ టు ఎవ్రీబడి ఇన్ ద సెన్స్. సో ఒక కస్టమర్కి ఎట్లా వాల్యూ క్రియేట్ చేస్తాం, ఒక సప్లయర్కి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తాం, ఒక కాంట్రాక్టర్కి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తాం, అట్లాగే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్కి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తాం, మా ఓన్ టీమ్కి ఎలా చేస్తాం, ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటా ముందరికి వెళ్తాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే సో డెఫినెట్గా అచీవింగ్ సక్సెస్ సమ్టైమ్స్ మే బీ ఈజీ, బట్ కీపింగ్ దట్ సక్సెస్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇస్ ద ఛాలెంజ్ ఎవ్రీబడి గోస్ త్రూ. సో లాంగర్ పీరియడ్ ఉండాలి అన్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యూ హ్యావ్ టు కీప్ క్రియేటింగ్, ఇన్నోవేటింగ్, పుష్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ బిజినెస్, ఇన్నోవేట్ చేసి డిఫరెన్షియేట్ చేసి ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందండి. దట్ మచ్ కమిట్మెంట్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ దిస్ బ్రాండ్. వండర్ఫుల్. సో ఫ్యూచర్ డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు అనుకున్నవన్నీ కూడా డెఫినెట్గా చేసి తీరుతాం. ఎంకరేజ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ఈస్ దేర్, ఎంకరేజ్మెంట్ ఆఫ్ వెల్ విషర్స్ ఆర్ దేర్, Almighty is there. So wonderful. So let us see. So we feel very honored and blessed to come to this stage.
and the journey is still there. So definitely we'll make that mark in this market. మీ ఫేవరెట్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ టు బై సంథింగ్ ఇన్ హైదరాబాద్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాపర్టీ Properties, లైక్ ఫేవరెట్ ప్రాజెక్ట్ వేర్ యూ వాంట్ టు బై సో యూ హ్యావ్ మీరు ఇట్లా వెళ్తుంటే చూడండి, మా హానర్ రిచ్మంట్ అని ఉంది విల్లా. సో అది నిజంగానే అది కట్టి చూసిన తర్వాత ఐ పర్సనలీ టోల్డ్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ కీప్ వన్ విల్లా అండ్ లివ్ ఇన్ దట్ అని చెప్పి. అంత నచ్చింది నిజంగానే. అది నచ్చడానికి కూడా మేబీ ఎవరు బిడ్డలకి ముద్దంటారు, నచ్చడానికి కూడా రీజన్ ఏంటంటే దాని డిజైన్ స్టేజ్ నుంచి, దాని కాన్సెప్ట్ స్టేజ్ నుంచి, దాన్ని కట్టి మొత్తం అయిన తర్వాత చూస్తే నిజంగానే ముచ్చటేసి అది నచ్చింది, ప్రాజెక్ట్ నచ్చింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టే దేర్. ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ ఇట్. షూర్ సార్, ఇట్స్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ గుడ్ టేకింగ్ అస్ టు అవర్ జర్నీ. ఎందుకంటే డే టు డే లైఫ్ వీఆర్ సో బిజీ ఇంటూ డిజైన్ ఆస్పెక్ట్ అండ్ బిజినెస్ ఆస్పెక్ట్స్ దీనిలో ఉంటుంది. ఒకటి ఎండ్ చేస్తే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా విచ్ ఐ మిస్డ్ ఇట్. హానర్ హోమ్స్ ఆ నేమ్ అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ నేమ్? So దాని అంటే హానర్ ఈస్ ఇన్ అదర్ వాస్ కాల్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, యువర్ డిగ్నిటీ, యువర్ వాట్ యూ కాల్ దాన్ని ఏమంటారంటే యువర్ ప్రైడ్ అనుకుందాం. ఓకే, అంతేనా? సినానిమ్స్ తీసుకొని ఒకవేళ మనం నిజంగా చెప్పాల్సి వస్తే, సో ఇల్లు అనేది అదే అవుతుంది. సో ఆ బ్రాండ్ నేమ్ పెడుతున్నప్పుడు ఏంటంటే వీ ఫెల్ట్ దిస్ ఈస్ ద యాప్ట్ నేమ్ హానర్. అయితే మా దాంట్లో HONER. సో హెచ్కి ఆర్కి మధ్యలో ONE is what we target and wanted to become or take this business to అనమాట. We always strive to చాలా మంచి లాజిక్ ఉంది దీంట్లో. That's good. That's what we've thought and we've designed the logo అండి. సార్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు అండ్ దెన్ ఐ సీ లాట్ ఆఫ్ బిగ్ హోర్డింగ్స్, హానర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ ఐ థింక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ ఫుట్ స్టఫ్ అండ్ ఐ ఆల్సో విజిటెడ్. అండ్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ సెంటర్? వేర్ సిట్టింగ్ అండి, చూసుంటారు కదా మీరు మొత్తం. సో దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ నో బడీ ఇన్ ద ఇండస్ట్రీ హాస్ డన్. సో ఇదేంటంటే దిస్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ దిస్ 3.5 acres అండి. సో రైట్ ఆపోజిట్ టు అవర్ ప్రాజెక్ట్. ఓకే, నెంబర్ 1 ఇదేంటంటే ఇట్స్ 50,000 square feet ఫెసిలిటీ అండి. సో ఇందులో ఏంటంటే వీ హ్యావ్ మోడల్ ఫ్లాట్స్ విచ్ ఆర్ డన్ విత్ కంప్లీట్ ఇంటీరియర్. ఇఫ్ దే యాక్చువల్లీ డూ ఇంటీరియర్ ఎలా ఉంటుంది అనేది ఒకటి తయారు చేసాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సో వీ హ్యావ్ ఎవ్రీబడి అవైలబుల్ హియర్. సో ఆర్ సేల్స్ టీమ్ సిట్స్ హియర్, ఆర్ లోన్స్ టీమ్ సిట్ హియర్, కస్టమర్ రిలేషన్షిప్ టీమ్ సిట్ హియర్, ఆర్ టెలికాలర్స్ బ్యాక్ ఎండ్. సో ఇట్ ఈస్ లైక్ కస్టమర్ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత వీ మేడ్ ఎవ్రీథింగ్ సింగిల్ విండో. అట్లాగే గవర్నెన్స్ ఇస్ ఆల్సో హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్ సో దట్ వీ మేక్ షూర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫీసెస్ ఆర్ అవే ఫ్రమ్ ది ప్రాజెక్ట్స్. వీఆర్ రైట్ బిహైండ్ ఆపోజిట్ టు అవర్ ఇది. కాబట్టి ఆపరేషనల్లీ ఆల్సో when the project is happening, we monitor it on a day-to-day basis. We see the progress and we can also push certain activities like quality, safety, parameters, whatever it is, అలా హెల్ప్ చేస్తుంది. ఇదేంటంటే దాదాపు 3.5 acresలో ఒక 50,000 square feet ఆఫీస్ అనేది nobody else has till now. అయితే దట్స్ నాట్ లైక్ పాయింట్ ఆఫ్ కాంపిటీషన్ అలా చెప్పదలుచుకోలేదు. nobody else, this is something is the level of seriousness that I can tell you that we have, So what you see is what you get for the customer? Absolutely, that's how the model flats are built. So it is made precisely like a size of rooms, size of the what is what you get is the rooms and sizes and heights and everything are there. ఈ ఇంటీరియర్స్ ఏదైతే ఉందో చేసుకుంటే ఎలా వస్తుంది అనేది మేము చేసి చూపిస్తాం. సో దట్స్ హౌ ఇట్ మేక్స్ ఇట్ ఇంప్రెసివ్ అనమాట. సో దిస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆఫ్టర్ వీ హ్యావ్ ఇనాగరేటెడ్, ఈ దసరాకే మొన్న October 7th ఇనాగరేట్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దే సీ ద ప్రోడక్ట్. అచ్చా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఆల్ క్వైరీస్, ఆల్ దీస్ థింగ్స్. సో ద హ్యూజ్ ప్లేస్. సో ఫ్యామిలీతో వస్తున్నారు. వీ హ్యావ్ అ కిడ్స్ ప్లే ఏరియా, వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్ అండ్ వీ హ్యావ్ అ మెటీరియల్ షోకేసింగ్ దిస్ థింగ్. సో వీ హ్యావ్ అ థియేటర్ ఇన్ విచ్ వీ షో ద రీల్ ఆఫ్ వాక్ త్రూ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ హెల్పింగ్ దమ్ అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఇందాక చెప్పాను కదా ఆ లైవ్ ఫోన్స్ చూపిస్తే ఆ స్టైల్ ఇదే. I think this is very unique. I haven't seen such huge facility anywhere else. Correct. Wonderful. But with good amount of ample parking also for the customers. Yeah, you see hundreds of cars parked outside. Correct. Very. I'm like ఇక్కడికి వచ్చిన తర్వాత I see the happiness index of both our employees,
customers who are visiting. And for us also, it is excitement for us to come to this office and work. So that's a positive impact this office has created. Truly, it means what you're saying. Absolutely. Yeah, We also feel that. Yeah. Thanks. Sure, sir. That's Yeah. a great time. Thank you so much. Thank you so much. Yeah, it was my pleasure. Thank you.